నాగా అంటే దిగ్గజాలు. నాగ శబ్దానికి పాము, ఏనుగు రెండు అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ఏనుగు అని అర్థం. దిగ్గజాలు 8, కుముదము, అంజనము ఇలాంటివి మొత్తం 8 ఉన్నాయి. వరుసగా 8 దిక్కుల్లో 8 ఉండి, అంటే 4 దిక్కులు, మూలలు కూడా ఆగ్నేయము, నైరుతి, వాయవ్యం కూడా. ఇలాగ ఆ 8 దిక్కుల్లో 8 అవి భూమిని మోస్తున్నాయి అని ఒక కథనం. అలాంటి దిగ్గజాలకి కూర్మ, ఆది కూర్మానికి గోత్రావనిభృత్. అవనిభృత్ అంటే భూమిని ధరించేవి పర్వతాలు. గోత్రావనిభృత్ మామూలు పర్వతానికి ముందు గోత్ర అనే శబ్దం చేస్తే కుల పర్వతం అవుతుంది. సముద్రానికి ముందు కలశ అనే శబ్దం చేస్తే పాల సముద్రం అవుతుంది. సముద్రం అనే అర్థం వచ్చే అంబుధి, కలశాంబుధి, అబ్ధి, కలశాబ్ధి, వారిధి, కలశవారిధి అంటే పాల సముద్రం అవుతుంది. అలాగే అవనిభృత్ అంటే పర్వతం, దానికి గోత్ర శబ్దం చేరిస్తే కుల పర్వతాలు అవుతాయి. గోత్రావనిభృత్ కుల పర్వతాలకి, దిశాకరులకు దిగ్గజాలకి. నాగ అంటే ఇక్కడ ఆదిశేషుడు, మన్నించండి, ముందుండేటువంటి నాగ శబ్దానికి ఆదిశేషుడు అని అర్థం. నాగ, కూర్మ, గోత్రావనిభృత్ దిశాకరులకు. దిశాకరులు అంటే దిగ్గజ. భూమిని మోసిన ఆదిశేషుడికి కానీ, కూర్మ ఆది కూర్మానికి కానీ, ఎందుకంటే కూర్మావతారంలో స్వామి ఇలా మంథర పర్వతాన్ని ఎత్తాడు. గోత్రావనిభృత్ కుల పర్వతాలకు కానీ, దిశాకరులకు అష్టదిగ్గజాలకు కానీ ఏమిటా ఈయన కుడిభుజం మూపు ఏమిటంటే ఆరయ ఉరటపట్టుగాదే. అవి వాటికి విశ్రాంతి ఎప్పుడైనా కావాలంటే ఈ భూమండలం మొత్తాన్ని నీ భుజం మీద పెట్టి వెళ్ళేవి నాకు తెలియదా అన్నారు. ఇంతకంటే అతిశయోక్తి ఇంకేం లేదు. భూమండలాన్ని మొత్తం మోసేటువంటి అష్టదిగ్గజాలు, ఆదిశేషుడు, ఆది కూర్మం ఎప్పుడైనా లీవు మీద పెడితే భూపతి బాబు గారు వెళ్ళినట్టుగా లీవు మీద పెడితే ఈ భారం మొత్తం భీముడు భుజం మీద పెట్టి వెళ్ళేవిట. అంత గొప్పవాడు అనమాట. ఇంక ఈ భర్త పడిపోయాడు మరి. నిజానికి అంత పరిస్థితి లేదు, కానీ అంతే. పొగిడేటప్పుడు అలాగే పొగిడేటప్పుడు ఏదో గట్టిగా పొగుడు, మళ్ళీ తక్కువ ఎందుకు, మళ్ళీ అటు ఇటు కాకుండా వాడికి అర్థం కాకుండా పద్యం చెబితే మనకి చెప్పేది చెప్పడం. అదేదో గట్టిగా అంటే పడతాడు, అంత కాకపోతే వాడిపోతాడు మనకే. అంతే. కవిత్వం ఇలాగే ఉంటుంది. ఒక్క మాట ఏముంటుందంటే ఆదిశేషుడికి కానీ భూమిని మోసి ఆయన 1000 పడగలతో, అష్టదిగ్గజాలకు కానీ, ఆది కూర్మ మంథర పర్వతాన్ని మోసిన ఆది కూర్మ అవతారానికి కానీ ఎప్పుడైనా భూమిని మోసి 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 కాస్త భుజం నెప్పెట్టి ఒక్కసారి కాస్త మోసేవాళ్ళు ఎవరన్నా ఉంటే బాగుండే భీముడిని పిలిచి ఆయన భుజం మీద ఏమైనా బాస్కెట్ బాలా, బ్యాడ్మింటన్ బాలా. కానీ భీముడు బలం అంత గొప్పదైనా ఒక్కసారి మరి అది అంటే అలా ఉత్సాహం కలిగించకపోతే ఆయన రంగంలోకి దిగడు. జీవితంలో కొంచెం దెబ్బతిని మనకి విభేదాలు ఉన్న మనిషిని మళ్ళీ మనం దారికి తెచ్చుకోవాలంటే ఇలా అనాలని. అన్నా నీ పరాక్రమం నీకు తెలియదు కానీ నువ్వేంటే అసలు, నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు అని ఒక్కసారి కాస్త ఒబ్బేస్తే వాడు రంగంలోకి దిగుతాడు. అందుకని ఊరటపట్టుగా అదే భూమండలాన్ని ఎప్పుడైనా మోస్తున్న వాళ్ళకి కాస్త మోయలేక శ్రమ వచ్చి ఎవరి భుజం మీద పెట్టాలని ఆలోచిస్తే భీమసేనుడు భుజమే, ఆంజనేయుడు వాళ్ళందరూ వెళ్ళిపోయారండి. ఇప్పుడు ప్రస్తుతం ఈయనే కథానాయకుడు. అందుకని ఆ పొగిడేదేదో చిత్తశుద్ధిగా హాయిగా పొగట్టు అది నీ భుజం మీద పెడతారా అనగానే మరి అది అలా అంటాడు. ఆరయ్యను ఉరటపట్టుగాదే సంభావన భోజనంబులకు పండువుగాదే. రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరూ, భూజనులందరూ నీ భుజస్కంధాలు చూసి ఆనందంగా ఉంటారు. ఎందుకంటే మనకు ఏదన్నా వస్తే ధర్మరాజు గారు సింహాసనం మీద ఉన్న భీమార్జునుడు ఉన్నారు. అందులోనూ అర్జునుడి కంటే ముందు బయటకు వచ్చేవాడు భీముడే. ఎందుకంటే అర్జునుడు ఆయుధాలు ధనుర్బాణాలు, కాస్త అవి తీయాలంటే కొంచెం సమయం పడుతుంది. దానికి మళ్ళీ వింటి నారి పైకి కట్టాలి, వంచాలి, ఎక్కడో పెట్టాలి, భుజానికి తగిలించుకోవాలి, భుజం ముందు గీక్కుపోకుండా చూసుకోవాలి, ఈ ధనుస్సులు అమ్ముదు పది పెట్టుకోవాలి, దానికి మళ్ళీ ఒక తాడు ఉంటుంది జంతువు నరం, అది మళ్ళీ ఇక్కడ కోసుకుపోకుండా ఇదంతా తొడిగేసరికి ఒక పావు గంట పడుతుంది కనీసం. గదకదే ఉందండి, మూలన గెడ తీసినట్టే తీయడం దెబ్బ, దానికేం కవరేజీ ఉండదు. గదకి సంగీత వాయిద్యాలకు ఉన్నట్టుగా జిప్పు బ్యాగు ఇవన్నీ ఉండవు. ఓ మూల పెడతారు దాన్ని, వంటింట్లో చీపురు కట్టి పెట్టినట్టే. ఎప్పుడైనా భీమా అనగా ఏంటి సంగతి అంటాడు అనమాట. ఒకసారి వెంటనే తీయచ్చు. అందుకే ఎవరికైనా భూజనులకు ఆపద వస్తే ఆ గణేష్కి వచ్చేస్తావు నువ్వు బయటికి, మాకు తెలుసు. భూజనంబులకు పండువుగాది సమగ్ర కోపరేఖా విభవంబు వైరులకు కాలము చేరువగాదే పావని. సమగ్ర కోపరేఖా విభవం, అక్కడ ద్రౌపది యొక్క వాక్చాతుర్యం ఉంటుంది. సమగ్ర కోపరేఖ అనడం. నిజంగా నీకు కోపం వస్తే కోపరేఖలో సమగ్ర కోపరేఖ, నిజంగా నీకు సమగ్రంగా అంటే రావలసిన కోపం అంతా సమగ్రంగా చేయలేదు, పని సంపూర్ణంగా చేయలేదంట. సమగ్ర కోపరేఖ, నీకు కోపం వస్తేనే వాళ్ళు తట్టుకోలేరు. ఇక నిజంగా రావలసినంతగా సంపూర్ణంగా 100% వచ్చేసింది అనుకో, వైరులకు కాలము చేరువగా అదే పావని. ఇక నీ శత్రువుకి
రోజులు చెల్లినట్టే లెక్క. అంటే ఇప్పుడు కూడా నేను నిన్నేం అనడం లేదే, రావలసినంత కోపం రాలేదనే నా బాధ. అది సమగ్ర కోపరేఖ. ఎంత చక్కగా వాడతాడో కవి ప్రయోగాన్ని. నువ్వు కోపం లేదు, తగ్గిపోయింది, చేతకాని వాళ్ళని మేమేం అనడం లేదు నాయన. రావలసిన సమయంలో రావలసినంత రాలేదు. అన్నగారు చెప్పగానే ఆ చెట్టు ఎక్కడ పడేసేవే, నాకు సభలో దిక్కెవడు, నేను వెళ్ళిపోయాను కాబట్టి సరిపోయింది. కానీ ఎవడో రాక్షసుడు ఎవడో వెనకాల ముని మంత్రం పునసంగనేలా అని ఆయన ఎవరో మునిగారు ఇచ్చారు కాబట్టి ఆ వరం కొద్దీ తప్పించుకున్నాను, లేదా నా పరిస్థితి ఏంటి? అందుకని ఈ కోపం ఉంది, పరాక్రమం ఉంది, భూమండలం అంతా తీసుకొచ్చి నీ భుజస్కంధాల మీద పెట్టినా మొయ్యగల శక్తి ఉంది నీకు. దాన్ని ఉపయోగించట్లేదు, సమగ్రంగా రావట్లేదు, రావాల్సినప్పుడు సంపూర్ణంగా రావట్లేదు, వస్తుంది తగ్గిపోతుంది, పాల పొంగులా ఉంది కోపం. అలా ఉండద్దు. కసగా మంచుగడ్డలా కాసేపు ఉండాలి కనీసం. పని జరిగే వరకైనా మంచుగడ్డలా ఉండకపోతే అలాగే అది కరుగుతుంది. కానీ మంచుగడ్డ వేరు, పాల పొంగు వేరు. పాల పొంగు వెంటనే చల్లారుతుంది, మంచుగడ్డకు ఒక అరగంట పడుతుంది. అందుకని సమగ్ర కోపరేఖ విభవం. రావలసినంత కోపం రావట్లేదని నేను బాధపడుతున్నానయ్యా, అంతకంటే ఏం లేదు. పావని అని భీముడి గురించి చెప్పి ఇక్కడ వెంటనే ఎవ్వరి పట్ల తనకి ద్వేషభావం లేదు, అందరు భర్తల పట్ల సమానమైన గౌరవమే ఉంది. ఒక నాయకుడు ఎవరన్నా మనం పురాణాల్లో చెప్పుకుంటే ఆయనకి ఏదో 2-3 భార్యలు ఉంటే అందరినీ సమానంగా చూస్తే అది ఏదో గొప్ప విషయం అని చెబుతారు. అసలు 2-3 చేసుకోవడమే ముందు తప్పు, అందులో మళ్ళీ సమానంగా చూడడం ఏంటి? ఇది ఏదో ఊరికే అనే మాట. మరి అది ఒప్పైనప్పుడు, ఒక నాయకుడు అందరూ భార్యల్ని సమానంగా చూడడం అనేది ఒప్పైనప్పుడు, తప్పనిసరి పరిస్థితుల్లో కాలం కర్మం కలిసి రాకో దురదృష్టమో అదృష్టమో 5 చేసుకున్న ద్రౌపది అందరినీ సమానంగా చూడడం కూడా గొప్ప విషయం. వాళ్ళకి మళ్ళీ పొల్లెట్టేయకుండా గొడవెట్టేయకుండా. అంటే ఐకమత్యం విషయంలో ఎవరు గొప్పవారంటే రామలక్ష్మణ భరతశత్రుఘ్నుల కంటే ధర్మజ భీమార్జునుడు నకుల సహదేవులే గొప్పవాళ్ళు అన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక భార్య కాదు, రాముడు భార్య సీత, లక్ష్మణుడు భార్య ఊర్మిళ, భరతుడు భార్య మాండవి, శత్రుఘ్నుడు భార్య శృతకీర్తి. వాళ్ళు వేరే వేరే భార్యలు, వేరే వేరే కాపురాలు, వేరే వేరే అపార్ట్మెంట్లు, వేరే వేరే అద్దిళ్ళు. ఎవడు బాధలు వాడు, ఎవడు గ్యాస్ బండ్ వాడిది, ఎవడికి కేబుల్ వాడిది. ఇక్కడ అలాగా, ఇక్కడ అంతా ఒకటే కాపురం. ఇక్కడ ఒకటే భర్త, 5 భర్తలుగా ఒకే భార్య. అందుకే ఎవరితో ఏ మాట పొరపాటున మాట్లాడినా కొంపలు అంటుకుంటాయి. అటువంటి మాట ఎప్పుడూ రాకుండా ఇన్నేళ్లుగా ఆవిడ కాపురం చక్కబెట్టుకు రాగలిగదని నోబెల్ శాంతి బహుమతి ఇప్పుడు ఎవరికి ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. ద్రౌపదికి ఇచ్చేయాలి లేదు. కానీ ఇంతగా శాంతిని కాపాడినవాడు ఇంకెవరు లేరు అసలు. అంతమందితో కాపురం చేస్తూ వాళ్ళు కొట్టుకోకుండా చూసింది అంటే ఇక గొప్ప జిల్లాలు ఇంతకంటే లేదు. ఇంకా మామూలు తోడుకోడళ్ళు 2-3 ఉన్న చోట అన్నదమ్ములు కొట్టేసుకుంటారు. వీళ్ళ కారణంగా వీళ్ళు గిల్లేస్తున్నారు, వాళ్ళు కొట్టేసుకుంటారు. మరి ఒకే భార్య ఉన్నప్పుడు ఎవరిని గిల్లినా ప్రమాదమే, ఎవరితో మాట్లాడినా ప్రమాదమే. మరి ఆ భేదమే లేకుండా జాగ్రత్త చూసుకొచ్చింది కదండి. ఆ భేదం లేకుండా ఉండడం కోసమే ఇప్పుడు ఆవిడ అర్జునుడిని గురించి చెప్పి, నకులుని గురించి చెప్పి, సహదేవుని గురించి చెబుతోంది ఒక మాట. ఇక్కడ మనం తిక్కన గారి పద్యాల్లో ఉండే అద్వైత తత్వం. ఒకే వ్యక్తిని గురించి రాసిన పద్యాలు 3 ఉంటాయండి. ఇప్పుడు వరుసగా సహదేవుని గురించి చెప్పిన అభిప్రాయాలు 3 పద్యాలు 3 రకాల భావాలతో ఉంటాయి, 3 రకాల భాషతో ఉంటాయి. సహదేవుడు ఎటువంటి వాడయ్యా, నాకు ఆయన అంటే ఎంత ప్రేమ అని తల్లి ఆయన గురించి వెడుతూ అరణ్యవాసానికి బయలుదేరేటప్పుడు కుంతి బిడ్డలందరూ వెళ్ళిపోతున్నారని బాధపడుతూ ద్రౌపదిని పిలిచి సహదేవుడిని ఆయన చేతిలో పెట్టిందిరా. ఏం సహదేవుడు ఏమైనా గులకరాయా, ఇవరికి చామంత పువ్వు సంపెంగ పువ్వు ఆయన చేతిలో పెట్టడానికి? అంటే తల్లికి బిడ్డ, ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే. కుంతికి 40 ఏళ్ళు రాని 50 ఏళ్ళు రాని 2-3 పిల్లలు ఉండని సహదేవుడు కూడా తాత అయిపోయినాయి. ఆవిడ దృష్టిలో సహదేవుడు ఎవరంటే చిన్నపిల్లాడు, వాడికి ఏం తెలుసు, చిన్నపిల్లాడు వాడికి ఏం తెలుసు అంతే. అందుకని ద్రౌపదిని పిలిచి మిగిలిన వాళ్ళ గురించి చెప్పలేదు, వాళ్ళు ఏదో బతుకుతారు, వీడు చిన్న కూరాడమ్మా, వీడు బతకలేడు అని భార్య చేతిలో భర్త చేయి పెట్టి వీడిని జాగ్రత్త చూసుకోండి. ఎవరు భర్త చేతిలో భార్య చేయి పెడతారు, ఎక్కడ అప్పగింతరండి. ఇక్కడ వేరే మొత్తం అట్నుంచి ఇటైంది అప్పగింతల వ్యవహారం. భర్త చేతినే భార్య చేతిలో పెట్టి ద్రౌపది చేతుల్లో మా వాడిని జాగ్రత్త చూసుకోమా, మిగిలిన వాళ్ళు ఏదో సమయానికి తింటారు పడుకుంటారు, కానీ వీడికి ఏం తెలియదమ్మా, నేను పెడితే కానీ తిండి, వాడికి ఆకలి కూడా తెలియదు అంటే ద్రౌపది కూడా తల్లి ప్రేమ ఎలా ఉంటుందిరా నిజంగా. వీరికి 40 ఏళ్ళు ఉన్న, పైగా అప్పటికి వీళ్ళకి పిల్లలు పుట్టారు. 5 ఉప పాండవులు పుట్టారు. వాళ్ళని అక్కడ యాదవుల దగ్గర శ్రీకృష్ణుడి యొక్క మందిరంలో సత్యభామాదేవికి రుక్మిణీదేవికి అప్పగించి వచ్చారు. వాళ్ళకి ఉప పాండవులు పుట్టారు. అదికి ప్రతిపించుడు, శృత సోముడు, శృతకీర్తి వాళ్ళకున్నారు సంతానం. 5 ఉన్నారు. ద్రౌపది తనయుడు సహదేవుడు కూడా ఉన్నాడు. ఈ 5 అక్కడ వదిలిపెట్టి వచ్చారు. వాళ్ళకి 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఉన్నాయి, చిన్నపిల్లలేం కాదు. 12 ఏళ్ళు కొడుకున్నాడంటే తండ్రికి కనీసం 40 ఏళ్ళు ఉంటాయి. 40 ఏళ్ళు ఉన్నవాడిని ఏమో చిన్నవాడు చేతుల్లో పెట్టి, ఆవిడకంటే ఆయనకంటే చిన్న కదా ద్రౌపది, ఆయన చేతుల్లో పెట్టి జాగ్రత్త చూసుకోమంటే విచిత్రం కాదు. కానీ ఆ తల్లి ప్రేమ ఆవిడ విడిచిపెట్టలేక కొడుకుని నాకు అప్పగించిందని ఆ తల్లి ప్రేమను గురించి చెబుతూ చూడండి. ఆ పద్యంలో వాడిన భాష
ఆ కుంతీదేవి సహదేవుని గురించి చెప్పిన అభిప్రాయం, కడు పసిబిడ్డ వీడు, కడు పసిబిడ్డ వీడు. ఏది ఎట్ ది ఏజ్ ఆఫ్ 40, హ్యావింగ్ ఎ సన్ ఆఫ్ హ్యావింగ్ 12 years. 12 ఏళ్ళ కొడుకున్నవాడు, 40 ఏళ్ళ వయస్సు ఉన్నవాడు, అప్పటికే ఓటు 16 పార్టీలకు 16 సార్లు వేసినవాడు కడు పసిబిడ్డ. తల్లి దృష్టి అలా ఉంటుంది. కడు పసిబిడ్డ వీడు ఒకటి కాదు అవునా నెరుగండు, ముందరెయ్యడా ఒక పాటి రుంగడు, ఎద ఎంతయు కోమలము, ఎద ఎంతయు కోమలము. ఎప్పుడైనా నే కుడువగ పిలుతుగాని తనకుంగల ఆకటి ప్రొద్దెరుంగడు, ఎప్పుడైనా నే కుడువగ పిలుతుగాని తనకుంగల ఆకటి ప్రొద్దెరుంగడు. ఈ కొడికిటు ఒకకున్ మనము కుందెడు, ఈ కొడికిటు ఒకకున్ మనము కుందెడు, నింగనియోరడిల్లెడు. ప్రతి అత్తగారు నేర్చుకోవాల్సిన పద్యం ఇది. కోడలతో ఎలా మాట్లాడాలో అర్థం. కొడుకు కోడలు వేరే ఉద్యోగం చూసుకుని కాపురానికి వెళ్ళిపోతూ ఉంటే అత్తగారు కనుక కోడలతో ఈ మాటలు మాట్లాడితే జీవితంలో వాళ్ళు విడాకులు తీసుకోరు, సుఖంగా ఉంటారు. మనం అలా మాట్లాడడం సాధారణంగా. ఏమోనమ్మా నువ్వు ఎలా చూస్తావో అంటే, ఏమోనమ్మా ఎలా చూస్తావు అంటే అనుమానం. చూస్తానులే మాకు తెలుసులే, మేము సాఫ్ట్వేర్ అని ఇవే హార్డ్వేర్ ఉంటుంది ఆవిడ. ఏమోనమ్మా ఎలా చూస్తామంటే అంతే. అలా పెంచామమ్మా, జాగ్రత్త చూసుకోండి అమ్మా, కాస్త మొగాడే చూస్తాడని అనుకోకుండా నువ్వు కూడా చూసుకో అమ్మా కొంచెం అంటే చూస్తుంది. అందుకని చెబుతున్న విధానం ద్రౌపది మీద నమ్మకంతో చెబుతోంది. కడు పసిబిడ్డ వీడు, చాలా పసిబిడ్డ. ఎంత పసిబిడ్డ? 40 ఏళ్ళు మాత్రమే. ఢిల్లీ తల్లి దృష్టి అలాగే ఉంటుంది. ఒకటి కాదు అవునా నెరుగండు, ఏదైనా ఒక విషయం చెబితే అవును కాదనడం కూడా తెలియదు. అంత నోట్లో 4 పెడితే వేలు పెడితే కొరకలేనివాడే అండి. తల్లి ప్రేమ అలాగే ఉంటుంది. అది తిక్కన గారి పద్యంలో భాష సహా భావం సహా గమనించారు. ఒకే వ్యక్తిని తల్లి ఎలా చూస్తుంది, భార్య ఎలా చూస్తుంది, అన్నగారు ఎలా చూస్తాడు, 3 పద్యాలు వరుసగా రాస్తాడు. ఇక్కడ మనకు అర్థమవుతుంది శంకరాచార్య యొక్క తత్వం. సృష్టిలో భేదం లేదు, నీ దృష్టిలో తప్ప అని. నువ్వు చూసే దృష్టిని బట్టి నీకు మనుషులు కనపడతారు. కుంతికి సహదేవుడు 40 ఏళ్లవాడు, 12 ఏళ్ల కొడుకున్నవాడు ఎలా కనపడ్డాడు అంటే, కడు పసిబిడ్డ వీడు, ఎంతో పసిబిడ్డ. ఒకటి కాదు అవునా నెరుగండు, మా వాడికి అవును కాదనడం కూడా తెలియదమ్మా. ముందరయ్యడా ఒక పాటి రుంగడు. ఇదివరకు ఎప్పుడు ఇబ్బందులు పడలేదండి నిజంగా. ఇదివరకు అరణ్యవాసానికి ముందు వాళ్ళకి ఏకచక్రపురంలో అడుక్కు తిన్నప్పుడు భిక్షాటం చేసుకోవాలా, మారువేషాల్లో ఉండాలా, బకాసురుడు వచ్చి గొడవ చేయలే, లక్క ఇంట్లో పెట్టి దహనం చేయలే. ఎన్ని గొడవలు పడ్డారండి. చిన్నప్పటి నుంచి బాధలేగా, కొత్తగా బాధలు ఏమిటండి. కానీ తల్లి దృష్టి ఎలా ఉంటుందంటే ఎప్పటికప్పుడే కొత్త బాధ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఆ బాధ మనకి ఇదివరకే ఏవో పడ్డాం కానీ దీంతో సరిపోవాలేమో, చచ్చిపోతున్నాం దీంతో. కడుపు నొప్పి వచ్చిన వాడిని గమనించండి. అంతకుముందు వాడు కాలు నొప్పి వచ్చి 3 నెలల ఆసుపత్రిలో ఉన్నా సరే కాలు నొప్పి ఏదో రకంగా పడొచ్చు, ఆ కడుపు నొప్పి పడడం కష్టం అంటాడు. ఎందుకంటే అది ఇప్పుడు ఉంది, అది అయిపోయింది. పడుతున్న బాధ పడిన బాధ కంటే తక్కువగా కనపడుతుంది ఎప్పుడు జీవితంలో. ఇంతకంటే పెద్ద బాధలు పడ్డాను నిజానికి, ఇది పెద్ద చిన్నది. కానీ ఇప్పుడు పడుతుండడం, ఇప్పుడు మనకు అనుభవానికి వస్తూ ఉండడం వల్ల ఇది బాగా తలనొప్పిగా భారం అనిపించి, ఇంతకుముందు పడిన ఇంతకంటే పెద్ద బాధ అయినా అప్పుడు పడ్డామమ్మా, ఆ వయస్సు వేరు, ఇప్పుడు పడలేకపోతున్నాం. ఇది వదిలిపోయాక ఇలాంటి పడతా ఉంటుంది మళ్ళీ మానవ మనస్తత్వం. అందుకని ముందరీజడ ఒక పాటి రుంగడు. అప్పటికే ఆయన అన్నదమ్ములతో పాటుగా ఎన్నో కష్టాలు పడినవాడైనా ఇదివరకు ఎప్పుడు ఏ బాధ ఎరగడమ్మా. ప్రతి తల్లి కొడుకుని గురించి అలాగే ఉంటుంది. మా వాడు ఎప్పుడు కష్టపడి ఎరగడమ్మా, ఏం తెలియదమ్మా, దుఃఖం అంటే తెలియదమ్మా, కన్నీళ్ళు పెట్టలేదమ్మా, అబ్బా కన్నీళ్ళు ఏమిటి ప్యానీళ్ళు కూడా పెట్టేటివి. అలాగే మాట్లాడుతుంది నా మనస్తత్వం ప్రకారమే పద్యం. ఎప్పుడూ కన్నీళ్ళు పెట్టలేదమ్మా, ఎప్పుడూ ఏ బాధ ఎరగడమ్మా. ఆడపిల్లని అత్తారింటికి పంపించాడు చూడండి, మా అమ్మాయికి ఏ పని తెలియదమ్మా, ఏ పని తెలియదని పెళ్ళి ఎందుకు పని లేక ఇంటూ పెళ్ళి, ఏ పని తెలియదని పెళ్లి చేస్తున్నాం మతిలేదా, వాడు ఏం చేసుకోవాలంటే అన్ని పనులు వాడు చేసుకోమా. ఏ పని తెలియదమ్మా, నువ్వు పొద్దున్నే బ్రష్ మీద పేస్ట్ వేసి గుడ్డుకోరానికి తోమినట్టు తోమమ్మా అంటే తీసుకుంటాడు ఎవడన్నా. కానీ మరి తల్లి అలాగే ఉంటుంది. ఎందుకంటే అన్నీ తెలుసు మా అమ్మాయి కంటే, మొత్తం అప్పగించేసి నెత్తిమి పెట్టేస్తాడేమో, చెయ్యలేదేమో అని ఏం తెలియదు. చాలా సుకుమారంగా పెంచాం. అమ్మ రాజవరం సైకిల్ మీద వెళ్ళడం తప్పితే ఒక్క విషయం తెలియదు అమ్మాయికి. ఆ సైకిల్ కూడా ఏమిటో కుడికాలు తొక్కుతుంది, మళ్ళీ ఎడంకాలు ఆపేస్తుంది. ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచించుకోవాలి, ఈ కుడికాలు తొక్కి ఎడంకాలు ఆపేసి అమ్మాయిని చేసుకోవాలా వద్దా. ఇంత ముద్దుగా ఇంత మర్యాదగా చెప్తారు. ఎందుకంటే ఒకవేళ ఎక్కువ వచ్చునంటే ఏం ప్రమాదమో, ఏమీ రాదంటే కూడా ఏం ప్రమాదమో, మళ్ళీ రెండూ ఉన్నాయి. అప్పగింతల మాటలు అలాగే. తల్లి ప్రేమ అంతే, దాని మీద అర్థాలు వ్యాఖ్యానాలు చేయకూడదు. ఇంకా అదంతా తల్లి ప్రేమ అంతే. తల్లి దృష్టితో చూసి తప్ప నీకు అర్థం కాదు ఆ విషయం. అందుకని ముందరేజడ ఒక పాటి రుంగడు ఎద ఎంతయు కోమలము. మనస్సు చాలా సుకుమారం, ఎంత వెన్నపూస కంటే మెత్తన.
ఎప్పుడైనా నేకుడువగ బిల్తుగా అని తనకుంగల ఆకటి ప్రొద్దెరుంగడు. ఇది మరీ విచిత్రమే అనమాట. ఎప్పుడైనా సరే అన్నానికి రారా అబ్బాయి, అన్నానికి రారా అబ్బాయి, నేను పిలవాలి తప్ప అన్నానికి కూడా రాడమ్మా. ఇలాంటి వాడు ఉంటాడు, కానీ 40 ఏళ్ళ వాడు ఇలా ఉండడం. అది అంతే, తల్లి ప్రేమ అంతే. ఆ ప్రేమ అలా ఉంటుంది. మా ఇంటికి ఎవరైనా వస్తే మొన్నటి వరకు కూడా మా అమ్మ, మీ వాడు చాలా గొప్పవాడండి, ఇటువంటి వాడిని కన్నారు మీరుంటే, ఏమిటో వేరుకోంక వాడికి ఏం తెలుసు, వాడి తర్వాత పిల్లలే లేరు. నా తర్వాత పిల్లలు లేకపోతే నేను వేరేండి అవుతానా? ఆ మాట నాకు విచిత్రంగా ఉండేది. ఆ మాట అంటే తల్లి ప్రేమ అంతే. ఇంకా వాడి తర్వాత పిల్లలు లేరంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే, అందుకే తల్లికి చిన్న కొడుకు మీద ప్రేమ ఎక్కువ అంటారు. కర్మకాండ కూడా మన శాస్త్రం ప్రకారం కొంతమంది చెప్పారు, నాకు చిన్న కొడుకే చేయాలట. అంటే చేయొచ్చా చేయకూడదా అని, చిన్న కొడుకు చేయడమే శాస్త్రం అండి, మీరే చేయండి అన్నారు. సరే, మా పెద్ద అన్నయ్య చేసాడు బాధ్యతగా, మనం పక్కన ఉన్నాం అనుకోండి, దానికి న్యాయంగా శాస్త్రం ప్రకారం పెద్ద కొడుకు చేయాలి. తల్లిదండ్రి తేడా ఏం లేదు, అది లెక్కే. కానీ తల్లిలో చిన్న కొడుకు చేసినా తప్పు లేదన్నారు. ఎందుకంటే ఆవిడ దృష్టి వాడి మీద ఉంటుందండి. అటువంటిప్పుడు వాడు చేస్తే కొంచెం ఏదైనా చిన్న చిన్న లోపాలు ఏమైనా జరిగినా, వాడు పిచ్చుకొంక, వాడికి ఏం తెలుసు, కుడి చేత్తో ఆచమనం బదులు ఎడం చేత్తో ఆచమనం పెట్టి పోన్లే ఏదో చెయ్యి అని తీసుకుంటుందట. అదే పెద్ద కొడుకు చేస్తే, ఇంత పెద్దాడు ఆచమనం కూడా చేయలేదు, నేను తీసుకోనట్టు. పాపం ఆ ప్రేమ చిన్న కొడుకు మీద చిన్న కొడుకు చేతి చేయించినారు. శాస్త్రాచారాలు కూడా సంప్రదాయాలు అలా ఏర్పడతాయి. అందుకని ఆవిడ ఇదే మాట ఎవరన్నా వచ్చి, మీ వాడు చాలా, వాడికి ఏం తెలుసు, వాడు తాలకే, వాడి తర్వాత పిల్లలే లేరు. నాకు ఎప్పటికీ అర్థం కాలేదు, ఇప్పుడు నా తర్వాత పిల్లలు లేకపోతే నేను అమాయకుడిని ఎలా అవుతా? దానికి నా జ్ఞానానికి సంబంధం ఏమిటి? అదంతే తల్లి ప్రేమ అంతే. దానికి మనం వ్యాఖ్యానాలు ప్రతిపదార్థాలు చెప్పాలి. ఎప్పుడైనా నేకుడువగ బిల్తుగా అని తనకుంగల ఆకటి ప్రొద్దెరుంగడు, ఈ కొడుకిటు ఓకకున్ మనము కుందెడు. ఇలాంటి కొడుకు ఇలా అరణ్యవాసాలకు ఎడుతానంటే చాలా బాధగా ఉంది ద్రౌపది అని వెంటనే చూడండి చివరి మాట, చిన్నది కాని మాట. నింగ నీవు రడిల్లేడు, అమ్మయ్య నువ్వు ఉన్నావు కదా, అన్నీ చూసుకుంటావు, మా అబ్బాయికి ఏం కావాలి. ఇప్పుడు ఆవిడ సంగతి ఆవిడ చూసుకోవాలా, ఈయన సంగతి చూడాలి. భార్య సంగతి భర్త చూడడం మానేసి భర్త సంగతి భార్య చూడడం ఏమిటండి? నింగని ఊరడిల్లెడు, ఈ నమ్మకమైన మాటకి ప్రతి కోడలు సంతోషిస్తుంది. మా అత్తగారికి నా మీద ఎంత నమ్మకం, వాళ్ళ అబ్బాయిని ఇన్ని వెళ్ళిపోయించిన వాడే నాకు వదిలేసింది ఆవిడ అని. అప్పటి నుంచి తల్లి కూడా తానే అని భావిస్తుంది ఖచ్చితంగా కోడలు. ఇతనికి భార్యనే కాదు, ఏదో భోజ్యేషు మాత అన్నట్టుగా నేను భోజనం విషయంలో నేను తల్లిని కూడా. ఇది వ్యవహరించాల్సిన స్థానం. ఈ పద్యంలో మీరు భాష గమనించండి, తిక్కన గారి యొక్క దృష్టి. మొత్తం పద్యంలో ఎక్కడా ఒక్క సంస్కృత పదం లేదు, అన్నీ అచ్చ తెలుగు మాట. ఒకే ఒక్క సంస్కృత పదం కోమలం, దానంత కోమలమైన మాట ఇంకోటి లేదు. ఎక్కడ సంస్కృత పదాలు గుర్తుపట్టే విధానం ఏమిటంటే, ఒత్తక్షరాలు ఉంటాయి. ఖ, ఛ, ఠ, థ, ఫ, ఘ, ఝ, ఢ, ధ, భ, జ్ఞ, య, రు, రు, లు, లు. ఇవి సంస్కృత పదాలు. ష, ష. 19 అక్షరాలు ఉన్నాయి సంస్కృతాన్ని తెలుగులోకి వచ్చి. ఆ 19 మన భాషలో సహజంగా బండిరాతో కలిపి ఉండే 37 + 19 56 అక్షరాలు అయ్యాయి. అసలైన అచ్చ తెలుగు భాషకి 37 అక్షరాలు. మొత్తం చెప్పిన 19 అక్షరాల్లో ఖచట తప, ఖ, ఝ, ఢ, ధ, భ, ష, ష, రు, రు, లు, లు, విసర్గ. ఈ అక్షరాలు ఎక్కడైనా ఉన్నాయేమో గమనించండి. కడు పసిబిడ్డ వీడు ఒకటి కాదు అవునా నెరుగండు, ముందరెజడ ఒక పాటెరుంగడు, ఎదయంతయు కోమలము ఎప్పుడైనా నేకుడువగ బిల్తుగాని తనకుంగల ఆకటి ప్రొద్దెరుంగడు, ఈ కొడుకిటు ఒకకున్ మనము కుందెడు నింగెనయోరడిల్లెడు. మొత్తం పద్యంలో ఎక్కడలో కారణం, నిన్న మనం చెప్పుకున్న సంస్కృత కవులను ఎదుర్కొని ఎలా కవిత్వం రాశాడో, ఎంత సుకుమారంగా మీ భాషను మేము వాడుకోకుండానే మా భాషలోనే పూర్తి పద్యం రసభరితంగా ఎలా రాయగలవో మీరు గమనించండి. తెలుగును తక్కువ అంచనా వేసుకోకండి అని తెలుగువారి ఆత్మాభిమానాన్ని చాటి చెప్పిన కవి తిక్కన. ఒక్కటే మాట సంస్కృతం మాట, తెలుగు కోమలం, అంతకంటే సులువైన మాటలేదు. తర్వాత వెంటనే ద్రౌపది, అసలు సహదేవుని గురించి నా అభిప్రాయం ఏమిటో తెలుసా, నా దృష్టిలో అతను ఎటువంటి వాడు అని ఆ పద్యం చెబుతున్నాడు చూడండి. ఇప్పుడు భార్య భర్తల గురించి మాట్లాడతాం, అదే సహదేవుని గురించి. ఆ రూపం అవికారము, ఆ భుజబలం అత్యంత నిర్గర్వము, ఆ శురత్వంబు దయారసానుగతము, ఆ శుంభత్క్రియాజ్ఞానము ఆర్యారంభ ప్రతికూలవాదరహితంబు, ఆ ఈగి సమ్మాన విస్తారోదాత్తము, మాద్రి పిన్న కొడుకు ఏతన్మాతృడే చూడగన్. మొత్తం అని సమాసాలే. ఎందుకింత గాంభీర్యం, ఎందుకింత సంస్కృత సమాసాలు భాష అంటే, భార్య భర్తల గురించి మాట్లాడేటప్పుడు ఏ భార్యనైనా మూతి దగ్గర టీవీ వాళ్ళు మైకెట్టి మీ ఆయన గురించి ఏమనుకుంటున్నావు అంటే, మా ఆయన ఎర్రోడు, ఏమి తెలియదు, అన్నం దండనే పిలిస్తే కానీ రాడు, నోట్లో వేలెట్టినా కొరకలేడు అని అందండి.
అలా అంటే ఆవిడకి అది అవమానం. పైగా సామెత వెర్రాడు బెళ్ళం వాడకల్లా వదినాయని అందరూ లోకు కొడతారు. వీడు ఆయన వెర్రాడు వీడు దేనికి పలికిరాడని ఆవిడే చెప్పడం మొదలు పెడితే ఇక పక్క వాళ్ళందరూ మొదలు పెడతారు. ఈవిడ పరిస్థితి సైరంధ్రులాగే తయారవుతుంది. ఓ సైంధవుడు ఓ కీచకుడు తయారవుతాడు అక్కడ. ఆవిడ చెబుతుంది రా వాడు వెర్రెట్ట అంటూ. చెప్పదండి. ఒకవేళ నిజంగానే అమాయకుడైనా అబ్బో ఆయన తెలుగుతేటలు ఆయనకు ఉన్నాయి, అమ్మో లెక్కలెక్కే అని చెబుతుంది ఖచ్చితంగా. అలా చెప్పుకోకపోతే సంసారం నిలబడం. ఇప్పుడు గమనించండి, ప్రపంచంలో భర్త ఎలా ఉండాలంటే తల్లికి ఒకలా ఉండాలి, భార్యకు ఒకలా ఉండాలి. ఒక స్థిరమైన సిద్ధాంతం ఏం లేదు. తల్లికి నచ్చే విధంగా తల్లి దగ్గర ఉండాలి, భార్యకి నచ్చే విధంగా భార్య దగ్గర ఉండాలి, కూతురికి నచ్చే విధంగా నిన్న విరాట్ రాయ్ తన కూతురుని ఎలా దగ్గరికి తీసుకుని లాలించాడో అలాగే మనం తండ్రిగా ఉండాలి. ఇది తిక్కన గారి యొక్క మనస్తత్వ శాస్త్రం అంతా, ఆ నైపుణ్యం. ఒక మనిషి ఉండడానికి ఓ పద్ధతి, ఓ సిద్ధాంతం లేదు. ఎవరి దగ్గర ఎలా ఉండాలో అలా ఉండు. అందుకని భార్య ఏం కోరుకుంటుంది? తల్లి మాటలు ఏముండవు ఇక్కడ. ఆ రూపం అవికారము అంటే మా ఆయన చాలా అందమైన వాడు. తల్లి అందమైన రూపాన్ని గురించి మాట్లాడలా. ఎందుకని? కాకి పిల్ల కాకి ముద్దు, ఎలా ఉన్నా అందంగానే ఉంటాడు తల్లికి. భార్యకి అందం కావాలి. మరి పెళ్లి చేసుకున్న అమ్మాయి అండి, కాపురం చేసుకున్న అమ్మాయి ముందు ఒకసారి ఫోటో ఇవ్వండి, నెట్లో పెట్టారా? ఎందుకంటే తర్వాత నెట్టాలిగా. మరి అమ్మాయి కాపురం చేసే అమ్మాయి రూపం ఎలా ఉందని అడుగుతుంది. తల్లి ఏమడుగుతుంది? డబ్బు ఉందా, బాగా డబ్బులు ఉన్నాయా, 6 ఎకరాల పొలం ఉందా, 36 ఎకరాలు ఏమైనా ఉన్నాయి అని అడుగుతుంది. ఎందుకంటే ఆవిడకేమో మరి మా కూతురు సుఖపడాలి, మిక్సీ కొనాలి, గ్రైండర్ కొనాలి, ఫ్రిడ్జ్ కొనాలి, పెద్ద ఫ్రిడ్జ్ కొనాలి, వీళ్ళిద్దరూ కూడా అందులోనే దూరాలి, అంత పొడుగు ఉండాలి అని ఆవిడ అమెరికాలో ఉండాలి, అసలు అల్లుడు ఇక్కడ ఉండద్దు ముందు, తర్వాత అమ్మాయిని అమ్మేసినా పర్వాలా అని. అన్నీ ఉన్నాయా, డబ్బు బంగారం బాగా ఉందా అని అత్తగారు ఉంది. అత్తగారికి అందంతో నిమిత్తం ఆవిడ కాపురం చేస్తున్నాడు, ఆవిడకి ఏం సంబంధం? అది బాగున్నా మంచిది, అది అని కూతురు చూసుకోవాలి. అందుకని డబ్బు బాగా ఉన్నది. తండ్రి ఏం కోరుకుంటాడండి కుమార్తె విషయంలో? తండ్రికి అందం కంటే డబ్బు కంటే కూడా బాగా చదువుకున్నాడా, మంచి జాబేనా, పెర్మనెంటేనా అని అడుగుతాడు. ఎందుకని? స్థిరత్వం. ఎందుకు బయట తిరుగుతాడు తండ్రి. మీ అల్లుడు ఏం చేస్తున్నాడంటే, మా అల్లుడు రైల్వేలో అసిస్టెంట్ మేనేజర్ అండి, త్వరలో మేనేజర్ అవుతాడు అని చెప్పుకుంటే ఆనందంగానే కొద్దిగా మూటలు అవి మోస్తూ ఉంటాడండి. అప్పుడప్పుడు మూటలు తక్కువ ఉండి ఒకసారి ఎక్కువ ఉంటాయి, ఆదివారం ఎక్కువ ఉంటాయండి మూటలు, సోమవారం తక్కువ ఉంటాయి. ఇలా తండ్రి ఎందుకు చెప్పుకుంటాడు? వాడికి అవమానం కాదు. అందుకని శ్లోకం చెప్పారు స్పష్టంగా, కన్యావరయతే రూపం మాతా విత్తం పితా శృతం బాంధవా కులమిచ్చంతి మృష్టాన్న వితరే జనాహ. చివరిలో చమత్కారం కూడా చెప్పాడు. అమ్మాయి ఎప్పుడు అబ్బాయి అందాన్ని కోరుకుంటుంది. అమ్మాయి తల్లి కన్య తల్లి అబ్బాయి ఆస్తిపాస్తులు కోరుకుంటుంది. తండ్రి మంచి విద్యా ఉద్యోగం కోరుకుంటాడు. బంధువులు ఉంటారు, మేనత్తలు మేనమావులు పెంతలు వాళ్ళు, వరే మన క్యాస్టేనా, మన స్టేటస్ అంతా బాగుందా? ఎందుకంటే వాళ్ళకి అవమానం లేదా, పెళ్ళికొస్తే అవమానం. సమానమైన స్థాయేనా అన్నారు. మనబోటుగాళ్ళు ఉన్నాం, మనం బంధువులు కాదు, తల్లి కాదు, తండ్రి కాదు, ఊరికే భోజనం చేసే రకం, శుభలేఖ పంపిస్తే. అందుకని మనం ఏం కోరుకుంటాం? పెళ్లికి భోజనాలు ఎలా పెట్టాడరా, అయిపోయాక 6 ఎకరాలు అమ్మేసాడా లేదా చూసుకో, అంతే. వాడు ఉంటే మనకి, పోతే మనకి, మన భోజనం మనకు కాదు. బ్రహ్మాండంగా పెట్టాడు రా, 6 కూరలు 6 పచ్చళ్ళు, అయ్యి బాబు స్వీట్లు పెట్టాడు. అసలు పారేయడమే సరిపోయింది తినలేక, నీ సొమ్మేం పోయింది పారేసి. ఇప్పుడు కొత్తగా మారింది విధానం. భోజనానికి ఇంత కాదండి, ప్లేటుకు 200 వేసారు ఇప్పుడు ప్లేట్ను పెట్టి. అంటే వచ్చిన ప్లేట్లు అక్కడ పెడతారు, ఎన్ని ప్లేట్లు వెళ్ళిపోయో చూసుకుంటారని, అన్ని ప్లేట్లు కట్ చేయడమే. అందుకని వచ్చేవాళ్ళు కూడా ఎలా మొదలెట్టారంటే, కూర ప్లేట్లో తింటాడు, పచ్చలో ప్లేట్లో తింటాడు, స్వీటో ప్లేట్, వీడు సొమ్మేం పోయింది వాడు ఇచ్చుకుంటాడు 600. నేను చూశాను స్వయంగా, ఆశ్చర్యపోయి ఎంత దారుణం. ఎదురు భోజనానికి ఇంత రేటు ఉండేది, ఇప్పుడు ప్లేటుకి ఎంత. ఎందుకంటే భోజనానికి ఎంత అంటే ఎంతమంది వచ్చారో వాళ్ళు లెక్కెట్టుకోవాలి. ఆ సంబంధం పైగా లెక్కెట్టడం కోసం వీళ్ళందరినీ ఓ పక్క జరిపడానికి అవమానంగా ఉంటుంది. బాగుంటుందని వాళ్ళు ఏం చేశారు, మేము ప్లేట్లు తెచ్చి అక్కడ పెడతామండి, మీరు చూసుకోండి, ఆ ప్లేట్లు ఎన్ని అయిపోతే ప్లేటుకి 200 చెప్పని మీరు ఇవ్వాల్సింది. ఇప్పుడు గెస్టులు కూడా గొప్ప కోసం ఏం చేశారంటే, పప్పు దాంట్లో తినడం, స్వీటో దాంట్లో తినడం, పెరుగో దాంట్లో తినడం, మళ్ళీ మరకలు అంటుకుంటాయి. ఇప్పుడు 3 రెళ్ళు 600 అయింది యజమానికి. ఆలోచించుకోండి, మనం ఎన్ని ప్లేట్లు తీస్తే ఇంటూ 200 లెక్క. అయినా మనం ఏం కోరుకుంటాం? వాడు అలా అబ్బా ప్లేట్లు 200 చెప్పిన 6 ప్లేట్లు నేనే తిన్నా అని మనం, వాడు ఆరిపోయినా మంచిదే, మనకు భోజనం కావాలి. మృష్ట అన్న వితరే జనాహ. ఎంత గొప్పగా చెప్పారండి సైకాలజీ. పెళ్లి జరిగితే కోరుకునేది ఇది. అందుకని తల్లి కాదు ఇప్పుడు భార్య. ఆ రూపం అవికారము, మా ఆయన చాలా అందమైన వాడు. ఆ భుజబలం అత్యంత నిర్గర్వము, ఆయన భుజబలం ఉందే, చాలా భుజబలం కలిగిన వాడు, కానీ నిర్గర్వము, గర్వం లేదు. అంటే ఏ భార్య అయినా భర్తని రౌడీగాడని చెప్పదు. ఆయన అబ్బో ఆయన అంటే ఊళ్ళో హడులు, కానీ ఆయన గర్వం లేదు. అంటే నా దగ్గర చూపించద్దా రౌడీజం అని చెప్పడం అనమాట. ఆ శూరత్వంబు దయారసానుగతము, మా ఆయన పరాక్రమవంతుడే కానీ దయగలిగిన వాడు. ఆ ధైర్యం కలిగిన వాడు కాకపోతే క్రూరాత్ముడైతే వాడు భార్యను కూడా అలాగే చూస్తాడు. అందుకని పరాక్రమం ఉంది, ఎందుకంటే దుర్మార్గాన్ని ఎదిరిస్తాడు, తప్పే ఉంది. అంత మాత్రం చేత అందరిలోనూ అలా ఉంటాడు అనుకోదు, క్రూరుడు కాదు, దయగలిగిన వాడు.
ఆ శుంభత్ క్రియాజ్ఞానము ఆర్యారంభ ప్రతికూలవాదరహితంబు. ఇది ప్రతి భార్య కోరుకునే లక్షణం. మగవాళ్ళు లేకపోయినా అలవాటు చేసుకోవాలి. క్రియాజ్ఞానం అంటే వర్కింగ్ నాలెడ్జ్. ఏదైనా పని అప్పగిస్తే మా ఆయన ఆర్య ఆరంభ ప్రతికూలవాద రహితంబు. పెద్దవాళ్ళందరూ అవుననేలాగా ఆ పని పూర్తి చేస్తాడు. అంటే అన్ని పనులు చేయడానికి సమర్థుడు, చేతనైన వాడు. ఇది ప్రతి భార్య భర్త నుంచి ఆశించే లక్షణం. స్టేషన్కి మా అన్నయ్య వస్తున్నాడు, మీరు వెళ్ళి కాస్త రిసీవ్ చేసుకోండి అంటే ఒక మొగుడు ఎడతాడు, చూస్తూ ఉంటాం. ఈయన దాన్ని ఎడతాడు, ఆయన దాన్ని ఇంటికి వచ్చేస్తాడు. ఎర్ర మీ బావగారు అంటే నాకు కనపడలేదు అక్క అంటాడు ఆయన. ఎందుకంటే ముందు ఆయనకు ఫోన్ చేయడం, ఎక్కడొస్తున్నారో కనుక్కోవడం ఏం ఉండదో. అయోమయ్యలా ఈయన వెళ్ళిపోతాడు, జగన్నాథంలో ఆయన వచ్చేస్తాడు ఇంటికి. అంటే చెప్పిన పని ఏమైంది, ఈయన అవసరంగా బండి వేసుకెళ్ళాడు, ఆయన ఇంకో ఆటో మీద ఆయన వచ్చాడు. రెండు రకాల పెట్రోల్ దండకి. ఇదే చేతకాని వ్యవహారం అంటే. ఎవరినైనా మనం రిసీవ్ చేసుకోవాలంటే వాళ్ళు వచ్చారంటే ముందు ఖచ్చితంగా ఓ చోటు అనుకోవాలి. బాబు రైల్వే స్టేషన్లో విచారణ అని ఉంటుంది, అక్కడ అందరూ ఏడుస్తూ ఉంటారు. విచారణే కదా మరి, అక్కడ నుంచోను. నువ్వు అక్కడ నుంచి ఏడుస్తూ ఉండు, నేను వచ్చి నీతో సహా ఏడుస్తా. నేను వచ్చే వరకు నువ్వు అక్కడే ఉండు, కదలకు అని చెప్పాలి ఖచ్చితంగా. లేకపోతే ఇంకా ఉపాయం ఏంటంటే నా బోర్డు కూడా చెబుతాడు, ఎవరన్నా వస్తారో నేను ఎక్కడికి వెళ్ళానండి, ఆ భోగి దిగిన చోటే ఉంటానని చెబుతాను. అంటే ఆ కార్యకర్త ఎవరో అక్కడికి రావాల్సిందే. మనం ఆ భోగి దిగి వేరే పక్కకి వెళ్ళిపోయామనుకో, ఆయన పెద్ద గేటు ఉందని అంటాడు, మనం చిన్న గేట్లోంచి వెళ్ళాం. ఏం చేస్తాం ఇప్పుడు? ఏదో పద్ధతి ఉండాలి కదా. అందుకని పని అప్పగిస్తే ఏదైనా ఖచ్చితంగా చెయ్యాలి అంటే అవసరమైతే కాగితం మీద కూడా రాసుకోవాలో, ప్రణాళిక వేసుకోవాలి. ఇది ప్రతి భర్త నుంచి భార్య ఆశించే లక్షణం తప్ప అయోమయం జగన్నాథ కింద చేసేసి ఆస్తి అంతా దుబారా చేసేస్తే ఆ భార్య ఎవరికి చెప్పుకోలేక పుట్టింటాడు. మీ భావ సంగతి నీకు తెలుసు కదరా, ఆయనకి ఏ పని చెప్పినా అవతల ఆయన నువ్వే చెయ్యి అని కూతురు పెళ్లి విషయాలని తమ్ముడు చేసి చేయిస్తుంది మేనమావ చేత. ఎందుకంటే ఈ బావగారు మరి అలాంటి వాడు. అందుకని నా భర్త అలాంటి వాడు కాదు. ఆర్యారంభ ప్రతికూలవాద రహితంబు. ఆయన పనిచేసే విధానం ఉందే పెద్దవాళ్ళందరూ అవుననే విధంగా ఉంటుంది. ఇంకా ఆ ఈగి సమ్మాన విస్తారోదాత్తము. ఈగి అంటే దానం అండి. సహదేవుడు ఎవరికైనా దానం ఇస్తే ఒక రాజుగా, చక్రవర్తి తమ్ముడుగా సమ్మానము, విస్తారము, ఉదాత్తము గౌరవంగా ఇస్తాడు. సమ్మానంగా, విస్తారము, ఉదాత్త ఎక్కువగా ఇస్తాడు. ఏదో 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి పంపడం కాదు, ఆ స్థాయికి తగినట్టుగా ఇస్తాడు. ఉదాత్తము దాన్ని గౌరవంగా పద్ధతిగా చేస్తాడు. అది దాన ధర్మాల విషయంలో మనం చేయాలి. ఆటోవాడు చేతిలో డబ్బులు పెట్టినట్టే పండితుడి చేతిలో డబ్బులు పెట్టకూడదు. అది వేరు, ఇది వేరు వ్యవహారం. ఏదో దానికి ఓ మర్యాద, ఓ గౌరవం, ఓ పద్ధతి, ఓ వినయం ఉంటాయి. అలాగే ఎవరికి దానం ఇచ్చినా ఏదో విసిరేసినట్టు కాకుండా చాలా గౌరవంగా చేస్తాడు. ఏ తన్మాత్రుడే చేవుడు మాద్రి పిన్న కొడుకైనటువంటి సహదేవుడు ఇలాంటి వాడు కాదు అని చెప్పి ఇది భార్య చెప్పిన పద్యం చూడండి. ఎక్కడ తల్లి మాటలు లేవు. కడు పసిబిడ్డ, అవును కాదండని తెలియదు, నోట్లో వేలెట్టినా కొరకలేడు, అన్నానికి నేను పిలిస్తే గాని రాడు, ఈ మాటలు లేవండి. భార్య ఆశించే విషయాలు కావు ఇవి, తల్లి ఆశించే విషయాలు. ఇవి భార్య ఆశించే విషయాలు. గాంభీర్యం, పని బాగా చేయడం, అందంగా ఉండడం, దానాల ధర్మాలు బాగా చేయడం, కీర్తి వహించడం, ప్రాచుర్యం వహించడం, ఇవి భార్య ఆశిస్తుంది. అందుకని భార్య ఏం ఆశిస్తోందో ప్రతి భర్తగా చెబుతున్నాడు. ఇందులో వాడిన భాష చూడండి, ఎక్కడా అచ్చ తెలుగు లేదు, అన్ని సంస్కృత సమాసాలే. అంటే భార్య ఒక గంభీరమైన భర్తను కోరుకుంటుంది తప్ప సుకుమారమైన భర్త కాదు కావలసింది. గాంభీర్యం, మొగాడికి ఉండాల్సిన లక్షణం గాంభీర్యం, స్త్రీకి ఉండాల్సిన లక్షణం లాలిత్యం. అందుకే ఇందులో భాష కూడా గంభీరంగా ఉంది. ఆ రూపం భవికారము, ఆ భుజబలం వత్యంత నిర్గర్వము, ఆ సురత్వంబు దయారసానుగతము, ఆ శుంభత్ క్రియాజ్ఞానము, ఆర్యారంభ ప్రతికూలవాద రహితంబు, ఆ ఈగి సమ్మాన విస్తారోదాత్తము, మాద్రి పిన్న కొడుకు ఏతన్మాత్రుడే చూడగన్. ఇప్పుడు ఇదివరకు చెప్పుకున్నదే ఒక్క పద్యం సందర్భం కోసం చెప్పుకుని మనం ముందుకెడదాం. ఇదే సహదేవుని గురించి ధర్మరాజు యొక్క ఆలోచన చెప్పాడు ముందే. విరాట పర్వంలో బయలుదేరే ముందు మొదటి రోజున చెప్పాను నేను. ఆయన ఏమన్నాడు, అన్నగారు తమ్ముడిని గురించి చూడండి. ఈ పద్యంలో మొత్తం సంస్కృతం, తల్లి పద్యంలో మొత్తం తెలుగు. ఇప్పుడు చెప్పబోయే పద్యాన్ని గమనించండి. అకుటిలుడు, ఆర్య సమ్మతుడు, అహంకృతి దూరుడు, నీతి నిర్మలాత్మకుడు, అనవద్యశీలుడు, సధర్ముడు, దాంతుడు, గొంతి పెద్దసీయు కొడుకు, మేను లేత తన యుల్లము మెత్తన, ఇట్టి అతడు ఎట్లుకో వరునాశ్రయించు విధియోపదే ఎవరినెట్లు చేయగన్. అకుటిలుడు, ఆయన అన్నగారు తమ్ముళ్ళలో కోరుకునే లక్షణాలు అప్పుడు చెప్పుకున్నాం. అకుటిలుడు, మా బుద్ధి, మా తమ్ముడు బుద్ధి వంకరగా ఉండదు, రుజువుగా సక్రమంగా ఉంటాడు. ఆర్య సమ్మతుడు, 10 మంది అవునేలా ఉంటాడు. అహంకృతి దూరుడు, మా వాడికి అహంకారం లేదు. నీతి నిర్మలాత్మకుడు, నీతి కలిగిన వాడు, నిర్మలమైన మనస్సు కలిగిన వాడు. అనవద్యశీలుడు, ఏమిటి వంకర మన ఎవరు వంకబెట్టలేని సచ్చరిత్ర, సత్ప్రవర్తన కలిగిన వాడు. సధర్ముడు, ధర్మానికి కట్టుబడి ఉంటాడు. దాంతుడు, మనోనిగ్రహం కలిగిన వాడు. గొంతి పెద్దసేయు కొడుకు, కుంతీదేవికి మా వాడంటే చాలా ఇష్టం. మేను లేత, వాడి శరీరం చాలా సుకుమారం. ఈ సధర్ముడు, దాంతుడు వరకు భార్య కోరుకునే గంభీరమైన లక్షణాలు. అందుకే సంస్కృత పదాలు వాడాడు తిక్కన.
అక్కడి నుంచి తల్లి కోరుకునే లక్షణాలు, గొంతి పెద్ద చేయి కొడుకు, మా అమ్మకి వీడంటేనే ప్రాణం, మేము ఎంతమంది ఉన్నా దానికి దృష్టి అంతా వీడి మీదే ఉంటుంది, మేనులేత, మా వాడి శరీరం చాలా సుకుమారం, తల్లిలాగి అన్నగారు కూడా. తన యుల్లము మెత్తన ఏమిటోనండి, మా వాడు సంపాదిస్తారు కానీ ఎవడేది అడిగితే వాడికి ఇచ్చేస్తూ ఉంటాయండి, ఔదార్యాలు ఎక్కువ. రిక్షావాడు బేరమాడు, కూరగాయల దగ్గర బేరమాడు, కారు దగ్గర బేరమాడు, వీడి డబ్బులన్నీ అలాగే పోతాయి అని అన్నగారి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అంటే, తమ్ముడు కాస్త 4 రూపాయలు జాగ్రత్త చేసుకోవాలి, కొంచెం గట్టిగా ఉండాలి అని ఉంటుంది. అంతేగాని సాధువుగా సరళంగా ఉండి మొత్తం డబ్బంతా ఖర్చు పెట్టేస్తుంది అన్నగారు కొంచెం బెంగ. ఎందుకంటే ఎప్పుడైనా మరి వీడు బయటపడిపోతే వీడు సంసారాన్ని ఎవడు చూడాలో, అన్నగారేగా లోకం అంతే ఉంటుంది. మీ తమ్ముడు రోడ్డును పడితే చూస్తూ కూర్చున్నవాడు. అందుకని అన్నగారు తమ్ముడి నుంచి తల్లి ప్రేమని భార్య ప్రేమని కాకుండా ఒక సంక్లిష్టమైన ప్రేమ, రెండూ కలిసినటువంటి ఒక ప్రేమతో చూస్తాడు. మావాడు గంభీరంగా ఉండాలి, మళ్ళీ నేను చెప్పినట్టు వినాలి, మావాడు పెద్ద పండితుడు కావాలి, మళ్ళీ అహంకారం ఉండకూడదు. ఇలా కొంచెం భిన్నంగా ఆలోచిస్తారు. కాబట్టి పద్యం కూడా భిన్నంగా రాశాడు. ఈ పద్యాలు చూడండి మీరు, 2 పాదాలు సంస్కృతం, 2 పాదాలు తెలుగు. అకుటిలుడార్య సమ్మతుడకంకృతి దూరుడు నీతి నిర్మలాత్మకుడు అనవజ్యశీలుడు సధర్ముడు దాంతుడు, అక్కడ వరకు సంస్కృతం. అక్కడి నుంచి గొంతి పెద్దశేయు కొడుకు మేను లేత తన యుల్లము మెత్తన ఇట్టి అతడెట్లకో వరుణ ఆశ్రయించు విధియోపదే ఎవరినెట్లు చేయగన్. ఇటువంటి వాడు ఎవరి దగ్గర పనిచేయడమా, ఈ దుర్మార్గపు విధి ఎటువంటి వాడికైనా ఎటువంటి కష్టమైనా కలిగిస్తుంది కదా అని 2 పాదాలు తెలుగువాడు, 2 పాదాలు సంస్కృతం, 2 పాదాలు తెలుగు. కారణం, అన్నగారిలో తల్లి కోరుకున్నట్టుగా సున్నితమైన లక్షణాలు, భార్య కోరుకున్నట్టుగా గంభీరమైన లక్షణాలు ఉంటాయి. అందుకని గంభీరమైన సంస్కృత భాష సగం, లలితమైన తెలుగు భాష సగం. ఇందువల్ల తెక్కనను ఉభయ కవిమిత్రుడు అన్నారు. అటు సంస్కృతం నచ్చే కవులకి, తెలుగు నచ్చేటువంటి కవులకి ఇద్దరికీ కూడా ఆనందం కలిగిస్తాడు కాబట్టి ఉభయ కవిమిత్రుడు అన్నారు. ఇది తెలుసుకోకపోతే విద్యార్థులు, పెద్దవాళ్ళు అందరూ దెబ్బతింటారు. ఓ డిగ్రీ కాలేజీలో తెలుగు లెక్చరర్ని ఎంపిక చేయవలసి వచ్చింది ఓ 5-6 ఏళ్ల క్రితం. ఆ ఎంపిక చేసే సంఘానికి నన్ను కూడా పెట్టారు అందులో. కాస్త ఆ పెట్టినవాడు మా శిష్యుడు, అందుకని గురువు గారు మీరుండి కాస్త మంచి లెక్చరర్ని మాకు ఇవ్వండి, మీరు ఎలాగో రాలేరు కదా అన్నాడు. సరే కానివన్నా. ఒక ఆవిడ వచ్చింది, పీహెచ్డీ చేసింది ఆవిడ, శ్రీనాథుడు కాశీఖండం మీద చేసింది. అందుకని ఆ పట్టుకొచ్చి ఆ గ్రంథం కూడా ఇంతలా ఉంది ముందుగా పెట్టి, నేను శ్రీనాథుడి మీద పీహెచ్డీ అయింది. అయితే శ్రీనాథుడిది ఏదైనా ఓ పద్యం చెప్పమ్మా అన్న. మరి ఏమడుగుతాం, నాకు పద్యాలు రావండి. పద్యాలు రాకుండానే పీహెచ్డీ అయిపోయింది. పీహెచ్డీలు అలాగమన్నా, పీహెచ్డీ అంటే పిచ్చి హరిదాస్ అని అర్థాలు చెప్తారు. అందుకని పిచ్చి హరిదాస్, అంతకంటే పీహెచ్డీ చేసేది పద్యం రాదండి, పద్యం రాదు, నాకు పద్యాలు రావండి. పైగా వెంటనే పీహెచ్డీకి పద్యాలు ఎందుకండి, మామూలుగా చేసేసి, మామూలుగా చేయడం అంటే గోంగూర పచ్చడా, పద్యాలు రాకుండా పీహెచ్డీ చేసేస్తున్నారు అంతే. సరే అప్పుడు అదేమిటమ్మా, పీహెచ్డీ కోసం బోర్డు పద్యాలు చదువుతావు కదా కాశీఖండం, ఒక్క పద్యం కూడా నీకు కంఠస్థం చేయాలని అనిపించలేదా అన్న. ఏమిటో నాకు అనిపించలేదండి. అప్పుడు నేను అన్నా, తప్పులేదమ్మా, నీకు అనిపించేంత పద్యం రాయకపోవడం శ్రీనాథుడిదే తప్పమ్మా, నీ తప్పేను. ఈసారి కనపడితే అడుగుతాను. అంత కాశీఖండం చదివి మనకు ఒక్క పద్యం కూడా నోటికి రాదని దీనికి చదువు. పైగా అప్పుడు తప్పించుకుంది ఇంకో మాట అంది ఆవిడ, నాకు శ్రీనాథుడు అంటే అంత ఇష్టం లేదండి, తిక్కన గారు అంటే ఇష్టం అండి అనుకుందాం. అంటే తిక్కనంటే నాకేం తెలియదు అనుకుంది ఆవిడ, ఇంకేం అడగడు కదా. శ్రీనాథుడు మా గైడ్ గురించి చేశానని నేను మొహమాటానికి, నాకు తిక్కన గారు అంటే ఇష్టం అంది. అప్పుడు మరి మనకు తిక్కన మనకేం లోటా. అందుకని మంచిదమ్మా, అయితే ఉభయ కవిమిత్రుడనే ప్రశ్న మాట ఎందుకు వచ్చిందని అడిగా. చెప్పాలిగా జవాబు. మరి ఒక మాట చెప్పి, నీ పీహెచ్డీ పద్యాలు ఏమొద్దు నాకు, తిక్కన గారికి ఉభయ కవిమిత్రుడనే బిరుదు ఎందుకు, మొహమాట పడకుండా క్షణం ఆలస్యం లేకుండా కౌన్ బనేగా కరోడపతిలో చెప్పినట్టు చెప్పిందండి. ఆయన నాన్నయ్యకి ఎర్రన్నకి ఫ్రెండ్, అందుకే ఉభయ కవిమిత్రుడు అని చెప్పింది. తిక్కన 13వ శతాబ్ది, ఎర్రన 14వ శతాబ్ది. వీళ్ళ మధ్యలో 200 ఏళ్ళు తేడా ఉంది. వీళ్ళు ముగ్గురు రూమ్మేట్స్, క్లాస్మేట్స్, గడ్డిమేట్లు కూడాను. ఇది మన ఆలోచన. 2-3 కవులు భారతం రాశారని చెబుతున్నారు. ఈయనకు ఉభయ కవిమిత్రుడు ఉంటే అర్థమేంటి, వాళ్ళిద్దరికీ ఈయన ఫ్రెండ్ అయి ఉంటాడు. అసలు వాళ్ళు ఎప్పుడు బతికారు, ఈయన ఎప్పుడు బతికాడు, ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యే అవకాశం ఎక్కడది అసలు? ఈ ఆలోచన లేదండి. ఉభయ ఉంటే 2 అంతే. ఇవాళ చదువులు అలా ఉన్నాయి. నిజానికి ఉభయ కవిమిత్రుడు ఎందుకన్నారంటే, తల్లి ప్రేమను వ్యక్తం చేయడం కోసం అచ్చ తెలుగు పదాలు, భార్య ప్రేమను వ్యక్తం చేయడం కోసం గంభీరమైన సంస్కృత భాష, అన్నగారి ప్రేమను వ్యక్తం చేయడం కోసం మిశ్రమమైన తెలుగు సంస్కృతాల సమ్మేళన భాష వాడడం వల్ల ఆయన మొత్తం అన్ని రకాల భాషా ప్రియులని మెప్పింపజేయగలడు అని ఉభయ కవిమిత్రుడు అని బిరుదిచ్చారు. కవి బ్రహ్మ అని ఎందుకన్నారు అంటే, నాటకీయమైన కవిత్వానికి తిక్కన గారు ఆద్యుడు. ఈవేళ కీచక వధ ఘట్టం చూస్తాం మనం. కీచకుడిని చంపేటువంటి ఘట్టం మన కళ్ళ ముందు కదిలి మన మీదకే భీముడు వచ్చాడా అనిపిస్తుంది అంతే. నిన్న మీరు భీముడు కోపాన్ని చూశారు, క్రోధరసాన్ని ఎలా చెప్పాడు, అదంతా డ్రామటైజేషన్, నాటకం మన ముందు జరుగుతున్నట్టుగా ఉంటుంది. అటువంటి నాటకీయ కవిత్వానికి ఆద్యుడు కాబట్టి కవి బ్రహ్మ అన్నారు. ఇలాగ చెప్పిన తర్వాత అప్పుడు భీమసేనుడు ఒక అభయాన్ని ఇచ్చాడు ఆవిడికి. నువ్వు అనవసరంగా భయపడవలసిన అవసరం లేదు ద్రౌపది, ఒక్క పని చేయి, కీచకుణ్ణి చంపాలి అంటే మనం
ఒక ఉపాయం పని నేర్పుగా సంహరించాలి తప్ప తొందరపడి చెట్టు కూల్చేద్దాం, కళ్యాణ మండపం తీసుకెళ్ళి వాడి మీద వారేద్దాం, వాడి తీసుకెళ్ళి సముద్రంలో ముంచేద్దాం అంటే జరిగే పనులు కావు. మానవ బాంబోడు తయారు చేద్దాం, ఇవి జరిగే పనులు కావు. అందుకని నా మాట విను, నువ్వు ఒక్క నాటకం వాడు నీ మీద చాలా మోజుతో ఉన్నాడు కదా. అందుకని రేపు ఒక్కసారి ఈ రాత్రి ఎలాగో అలా ఓపిక పట్టు, తప్పదు. 24 గంటలైనా ఆగకపోతే అలాగ సమస్య పరిష్కారానికి. అందుకని ఓపిక పట్టు, రెచ్చిపో. రేపు పొద్దున్న ఏదో రకంగా వాడి కంట ముందు పడు, నువ్వే వస్తాడు. మోజున్నవాడు ఎలాగో వస్తాడు. ఏ ఉద్యానవనంలోనో కాస్త తిరుగుతూ ఉండాలాగా, పువ్వు కోసం 9 వచ్చినట్టు వస్తాడు. కాస్త కొంచెం ఓర చూపుకు జగాన ఓడిపోని వీరుడెవ్వడు అన్నట్టుగా ఓ చూపు అలా విసురు, తప్పులేదు. మనం ఒక పన్నాగం, ఇది ఒక వ్యూహం. ఇక్కడ పాసివర్ ఇచ్చింది దెబ్బతింటుందని ఆలోచించక వాడు పడతాడు ఖచ్చితంగా. అప్పుడు పర్వాలేదు అబ్బాయి, ఏమైనా పద్ధతి ఉందా లేదా, దేనికి మరీ ఇంత బహిరంగంగా అడిగితే అలాగా. అందుకని నర్తనశాలకి రమ్మని చెప్పు, ఇక అయిపోయినట్టే వాడి వర్తనం చెప్పాడు. నర్తనశాల ఎందుకు ఎంచుకున్నారు అంటే, ఆ నర్తనశాలలో పగలే నాట్యాలు జరిగితే సాయంత్రం 6 అయితే ఎవరు ఉండరు. అర్జునుడు ఉండేది, అవసరమైతే ఆయన అనుమతి తీసుకోవచ్చు. కావలసిన ఏర్పాట్లు కూడా ఆయనకి చెప్పి అక్కడ కాస్త గదతో పాటుగా ఇంకేమైనా ఆయుధాలు ఏమైనా కాస్త రక్తం వస్తే తుడుచుకుందుకోకుండా ఏవో ఉండాలి కదా. అలాంటివి ఏమైనా కాస్త బోరిక్ పౌడరు, గెమాక్సిన్ అలాంటివి ఏవో కొంచెం పెట్టుకోవచ్చు. అక్కడ హార్పిక్ పౌడర్ ఏదో పెట్టుకోవాలి కదా. అలాంటివి ఏమైనా పెట్టి మనవాడి మందిరం అయితే సుఖం. అందుకని నర్తనశాలకి రమ్మను, ఇక ఆ సంగతి నేను చూసుకుంటే వాడు వచ్చే సమయం ఏదో నాకు చెప్పు. ఆవిడ బాధపడుతూనే ఇష్టం లేదు కాబట్టి, తప్పనిసరి పథకం కాబట్టి అంగీకరించింది. మన్నాడు సరిగ్గా భీముడు చెప్పినట్టుగానే ఆవిడ ఉద్యానవనంలో అలా తిరుగుతుంది. వచ్చేసాడు మనవాడు. ఎక్కడికి పోతారని ఆ వ్యామోహంలో పడినవాడు ఉండడు. చెత్తకారితో కుక్క ఎంతో కీచుకుడు అంతే, తిరుగులేదు. ఇక మనిషికి ఈ వ్యామోహంలో పడాలే తప్ప మనిషికి జంతువుకి తేడా ఏమీ లేదు. ఇంక అడ్డగాడిదంటే అడ్డగాడిది అయిపోతాడు. ఎన్నిసార్లు తిరస్కరించినా అంతే. వాడు వచ్చేసాడు. ఈసారి ద్రౌపది తప్పించుకుని వెళ్ళాలా. అప్పుడే వాడు కనిపించి, అమ్మో ఈ యాంగిల్, ఈ కోణంలో ఏదో తేడా ఉంది నాకు కనిపెట్టేశాడు. వాడు వాసన బట్టి కనిపెట్టేసే రకమే. కొంచెం ఆగాడు. ఏమి సైరేంద్రియ, నా విజ్ఞప్తిని ఏమి చేసి దివి అని మారెట్టాడు సరసంగా. మళ్ళీ నెత్తం మిరేకుల మెత్తదనము తెచ్చి అచ్చునబెట్టినట్లందముంది, చక్రవాకంబుల చక్కదనము తెచ్చి కుప్పలు వేసినట్టొప్పు మెరసి. ఇంత పొగిడాను కదా నిన్ను, అటువంటి సౌందర్యం అనుపమాన భోగాలకు ఆస్పదమైన ఈ శరీరాన్ని, ఈ యవ్వనాన్ని, ఈ కాంతిని వృధా చేస్తున్నావా లేరని చెప్పుకునే భర్తల కోసం. ఉన్నవాళ్ళు కాదు, రారు కదా వాళ్ళు. ఎందుకు అనవసరంగా ఈ వ్రతాలు నియమాలు? లోకంలో అందమైన వాళ్ళకి పాతివృత్యం ఉంటే అలాగా అని సామెత చెప్పాడు. అందమైన వాళ్ళకు ఉండకూడదు. అందమైన వాళ్ళకి పాతివృత్యం ఉంటే అలాగా అని రకరకాలు చెబితే ఆవిడ ఎందు ఒక్క మాట, దేనికైనా తొందరపడితే అలాగయా వలదని చెప్పినన్ వినక. ఈ మాట మాట్లాడుతున్నప్పుడు కూడా, నాటకం ఆడుతున్నప్పుడు కూడా ఆవిడ చిత్తశుద్ధిని, హృదయ స్వచ్ఛతని గమనించండి. తిక్కన గారు ఎంత ఔచితీ శోభితమైన భాష రాశాడు ఇక్కడ. మరి బజారు మనిషిలా మాట్లాడకూడదు. సైరేంద్ర ఏదో పన్నాగమే కావచ్చు, కానీ ఇదే దృశ్యాన్ని సినిమాలో పెడితే నర్తనశాల లాంటి వాటిలో చాలా గౌరవంగా పెట్టారు. ఇప్పుడు మళ్ళీ నర్తనశాల తీశారనుకోండి, ఇక ద్రౌపది స్థానంలో ఏ పనికి మాలిన దాన్నో ఒకదాన్ని పెట్టేసి ఇంక మరీ ఒక ఐటెం సాంగ్ డ్యాన్స్ చేయించినట్టు చేయించేస్తారు. ఏమన్నా అంటే నాటకం కదా అంటారు. ఎంత నాటకమైనా ఉన్నది అక్కడ సీత లేదా ద్రౌపది లేదా దమయంతి. వాళ్ళ స్థాయికి తక్కువ పనులు చేయకూడదు. తిక్కనగా ఔచిత్యం చూడండి. వలదని చెప్పినన్ వినక కీచకుండా ముగ్గురోగు లాగుతోంది. ఎంత తెలివిగా లాగుతోందో. వావిరివై కడువేగపాటుమై పలుమరు నెల్లెడం తొడరవారెదు. వలదని చెప్పినన్ వినక వావిరివై కడువేగపాటుమై పలుమరు నెల్లెడం తొడరవారుదు. నీ హృదయం బనట్లకా తలపు మనోజుతూపులకు తక్కటి చిత్తములున్. నీ హృదయంబునట్లగా తలపు మనోజుతూపులకు తక్కటి చిత్తములున్. కడంగి విత్సల విడిసేత కర్జమే, కడంగి విత్సల విడిసేత కర్జమే. విచారము కోర్కికి కానివావియే, విచారము కోర్కికి కానివావియే. ఇది విచారము కోర్కికి కానివావియే అనేది గీత గీసుకుని మనం రోజు జపం చేసుకోవాల్సిన మాట. అంత గొప్ప తత్వం ఉంది ఇందులో, వేదాంతం. విచారము కోర్కికి కానివావియే. ఇది వాడుకో అర్థాన్ని ఇచ్చింది, ఆవిడ అర్థం వేరే, మనం నేర్చుకోవలసింది వేరే. తిక్కన భాష ఎలా ఉంటుంది, అంత మహాకవే. వలదని చెప్పినన్ వినక 3-4 సార్లు చెప్పినా అర్థం చేసుకోమంటే ఆడవాళ్ళ మనస్సులు ఈ జన్మకి మొగాళ్ళకి అర్థం కావు. పొద్దున్నే స్నానం చేసి వచ్చి కాస్త అందమైన చీర, కొత్త చీర ఒకటి కట్టుకుని అక్కడ నుంచుని అంటారు. అంటే గొంతులో కిచకిచ్చ విక్స్ వ్యాపారం వాడండి, వెంటనే తగ్గుతుంది. ఈ అడ్వర్టైజ్మెంట్ కోసం కాదు అన్నది. చీర అలా ఉందో చెప్పమని.
ఆ మాత్రం అర్థం చేసుకోవాలి. అప్పుడు చెప్పాక ఆ మాట చెప్పచ్చు కానీ చెప్పరు అంటే ఏమిటంటారు అంతే. ఈ భాష వేరే ఉంటుంది, అది నేర్చుకోవాలి. పెళ్ళైన వాడికి ఏడాదిలో వస్తుంది, ఏడాదిలో రాకపోతే ఎప్పుడు రాదు. అన్నీ సూటిగా చెప్పరండి. ఓ కార్యక్రమానికి వస్తామంటారు, ఓ కార్యక్రమానికి రామంటారు, వస్తారని మానేస్తారు, మానేశాక మళ్ళీ తయారవుతారు. ఏదో ఉంటుంది మనసులో పురుగు, అది అర్థం చేసుకోవాలి. వీడికి అర్థం కాదంటే ఈ జన్మకు మేము మీకు అర్థం కావు పోండి అంటారు అంతే. అందుకే చెప్పారు స్పష్టంగా మొన్న అద్భుతమైన శాస్త్రవేత్త ఉన్నాడు స్టీఫెన్ హాకింగ్, భౌతిక శాస్త్రవేత్త. ఇవాళ ఫిజిక్స్లో ఆయన మించిన వాళ్ళు లేడు. ఈ బ్లాక్ హోల్స్ ఇటువంటి అద్భుత రహస్యాలన్నీ కనిపెట్టి పుస్తకాలు రాసిన మహానుభావుడు. ఆయన కాళ్ళు లేవు, చేతులు లేవు, వేళ్ళు లేవు, ఏమీ లేదు, ఒక మెదడు ఒకటే ఉంది. మనకి మెదడు లేదు, మిగిలినవన్నీ ఉంది. అది తేడా ఆయనకి. మనకి ఆయన కాళ్ళు ఆ కుర్చీలో కూర్చుని ఉంటాడు. అది అనేక విషయాలు. కానీ ఐన్స్టీన్ తర్వాత మళ్ళీ అంతటి వాడు ఇప్పుడు నోబెల్ బహుమతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన. మొన్న ఒక 60 ఏళ్ళు వచ్చాయి ఆయనకు వయస్సు. పత్రికల వారు ముఖాముఖి పెట్టి ఇంటర్వ్యూ, ఆయన మాట అడిగారు, ఇన్ని రహస్యాలు ఛేదించారు సృష్టిలో, మీరు ఛేదించలేని రహస్యం ఏదైనా ఉందా అంటే స్త్రీ అన్నాడు ఆయన. వెంటనే ఒక మాట అన్నాడు అంతే. నాకు అర్థం కాంది ఆడది అంతే అన్నాడు. ప్రపంచంలో అందరూ అదే మాట అన్నారు. మీకు నమస్కారం తల్లి. బ్రహ్మదేవుడు సహా అన్నమాట, నాకు అర్థం కాంది నా భార్య అన్నాడు ఆయన. నాకు అందుకే అనిపిస్తుంది అర్థం కాదు కాబట్టి అర్ధాంగ అన్నారు, లేదా పూర్ణాంగనే. ఆ తత్వంలో ఒక చాంచల్యం ఉండదు, ఒక వైద్యుడు. అదేమి ద్రోహం కాదు, మోసం కాదు, తప్పు మాట్లాడద్దు. అదొక వైద్యుడు. ప్రకృతి అర్థమైతే స్త్రీ అర్థమవుతుంది. ప్రకృతి మనకేమైనా అర్థమైంది ఏమిటో, ఓ ఋతువులో ఒకలా ఉంటుంది, ఓ ఋతువులో ఒకలా ఉంటుంది. ఒక చెట్టుకే మళ్ళీ 2-3 రకాల పువ్వులు ఉంటాయి. కొన్ని మొక్కలు గమనించండి, బహుశా అవే అనుకుంటారు. ఆకులు ముందు ఆకు పువ్వుగా మారుతుంది, ఆకుగా ఉండి ఆకు చివరి రంగు మారుతుంది, తర్వాత మొదటగా రంగు మారుతుంది, క్రమంగా ఆకు పువ్వు అవుతుందండి. కొన్ని మొక్కలు అలా ఉంటాయి. అసలు ఆ మొక్క విత్తనానికి ఆ పువ్వుకి సంబంధం ఉండదు. కొన్ని ఎంత విచిత్రంగా ఉంటుంది ప్రకృతి మొత్తం. అంత వైచిత్రి స్త్రీ శరీరంలో, స్త్రీ మనస్సులో ఉంది. అంచేత స్త్రీ అర్థమైతే ఏ మోగాడికైనా ఈ ప్రపంచం అంతా అర్థమైనట్టు. దానికే సరిపోతుంది జీవితం అంతా. అందుకని ఆ అర్థం కాని భాషని ఎంత చక్కగా వాడు వలదని చెప్పినన్ వినక, నేను వద్దని దుర్వారోగ్యమ బాహు విక్రమ రసాస్తోక అనే రువాప్రాసి పెట్టి భజ్యం పాడగానే వద్దనుకున్నాం. వెర్రివాడ వద్దని కాదురా, అంత తొందర వద్దని. వాడికి ఎలా అర్థమవుతుందండి? అంతే పడిపోయాడు వాడు. అయ్యో బాబు, నిజంగా ఏమో ఫూల్, నిజంగా అనవసరంగా చదివాను ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం చదువుకుంటే బాగుండేది అనుకున్నాడు. వెంటనే నేను మూర్ఖుడని అంగీకరించాడు. అంటే తాను కోరిన స్త్రీ అంగీకరిస్తే అంత పరవశించిపోతుంది మగవాడి మనస్సు. ఆవిడ ఏదంటే అయితే నువ్వు ఎదవంటే నేను ఎదవనే, అనుమానమే లేదు ఇంకా అని వాడు ఓటములన్నీ వాడే చెప్పేస్తారు. తర్వాత ఏమైపోతుంది తెలియదు. ఇవన్నీ ఇలా ఐసైపోకూడదు ఎప్పుడు. నేను ఎన్నిసార్లు వెదవయ్యానో నీకు ఏం తెలుసు అని ఏదో విచిత్రంగా చెప్పేస్తాడు అవన్నీ. ఎందుకంటే మోజులో పడ్డాడు. వలదని చెప్పినన్ వినక, వద్దంటే వినవు. వావిరిమై కడువేగపాటుమై, ఏమిటా తొందరపాటు? ఎవరైనా స్త్రీ పరస్త్రీ ఇంకోటి భార్య, నువ్వు ఇలా కోరగానే వచ్చేస్తున్నాయా బజార్లో అని వెంటనే ఏముంటుందంటే పలుమరు ఎల్లెడన్ చూడరబారదు. అంటే ఎక్కడ పడితే అక్కడ తగులుకోవడమేనా ఇంకా మనిషిని? ఓ సమయం, ఓ సందర్భం, ఓ చోటు ఏం లేదా? నీళ్ళరేవుకి వస్తే నీళ్ళరేవు, సాఫ్ట్వేర్కి వస్తే సాఫ్ట్వేర్, గుడికి వస్తే గుడి, నువ్వు వెనకాల పడ్డమేనా? మా పరువు ఏమవుతుంది ఇక్కడ? అంటే ఈ దీంట్లో సూచన ఏమిటి అంటే, నాకు ఇష్టమే కానీ నా భర్త చూస్తే, వేరే వాళ్ళు చూస్తే నా పరువు ఏమవుతుంది? అందుకని కాస్త ఆడాడు మనస్సు గ్రహించడానికి. మీకు బహిరంగమైతే మాకు బహిరంగమేమిటి? ఈ మాటలో అయ్యా ఎంత త్వరపాటు పడిపోయి అవసరంగా ఇళ్ళని ఇబ్బంది పెట్టేశాను. జుట్టెట్టుకు లాగేసి తన్నేడండి వాడు. నిన్న ఇదే సమయానికి జుట్టెట్టుకు లాగి తన్నేడు వాడు వెంటనే ఐసై అట్టై రొట్టై మట్టైపోయాడంతే, కాలమే పడిపోయాడు. ఇంక ఒక్క పద్యం ఇంత చేస్తే చంపకమాల, పెద్ద శేషం కూడా కాదు. మళ్ళీ వలదని చెప్పినన్ వినకవా విరిమైకడు వేగపాటుమై పలుమరు నెల్లెడందొడరబారదు. ఎక్కడ పడితే ఎక్కడ కూడా వచ్చేస్తాయి ఏమిటాయా? అసలు స్త్రీని ఏదైనా కోరడానికి ఒక సందర్భం, వ్యవహారం ఏముండదా? వాడు ఏదో సినిమా వచ్చినాడు అపరిచితుడు, అందులో ఆయన ప్రేమలేఖ రాస్తాడు తన ప్రియురాలికి. ఇట్లు చిత్తగించవలను బయోడాటా జత చేసితిని, రెండవ కాపీ కూడా జత చేసితిని, మీ అనంగీకారమును కానీ తిరస్కారమును కానీ వెంటనే తెలియజేయవచ్చును. ఇందులో దోషముల నుంచో టైపు దోషములు కానీ నా టైపు దోషములు కానీ నాది అదో టైపు అనేది రాస్తాడు. ప్రేమలేఖ రాసే విధానం ఆఫీసుకు ఉద్యోగం పెట్టినట్టు ఉద్యోగానికి దరఖాస్తు పెట్టినట్టు ప్రేమలేఖ రాస్తారా? పైగా క్షేమం చిత్తగించవలను, నీవు క్షేమంగా ఉన్నావని ఆశిస్తున్నాను. ఏమిటిది? ప్రేమలేఖ రాసే విధానమే. అసలు దానికి వాడే కాగితం వేరు, దానికి వాడే రంగులు వేరు, దాని వ్యవహారమే వేరు. మీకెలా తెలుసు అనక్కండి, ఫ్రెండ్స్ చెబుతుంటే విన్నాను అంతే. అది వేరేది. రోజు ఒక రకంగా మాడితే స్త్రీ సంతృప్తి. మావిడ ఇప్పుడు హరిద్వార్లో ఉంది. ఆవిడ మొన్న
రాత్రి సందేశం ఇచ్చింది, విషయం తప్పులేదు కూడా చెబుతా. ఏదో మెసేజ్ ఇచ్చింది, నేను వెంటనే శుభరాత్రిని ఇచ్చింది. వాడు మామూలు గుడ్ నైట్ అంటే మనకి ఇష్టం ఉండదు కదా, శుభరాత్రి అనుకున్నా. శుభరాత్రిని ఇచ్చి నేను కూడా శుభరాత్రిని ఇచ్చా. ఇంకేమంటామండి, అదే ఇచ్చా శుభరాత్రి. వెంటనే ఏంటో తెలుసా, ఇంత కవి గారు వేరే పదాలు ఏం లేవా అని మెసేజ్ ఇచ్చింది. ఇది దీని దుంపదేగా, నువ్వు ఏదన్నావో అది నేను అన్న పొరపాటే. ఇంత కవి గారు వేరే పదాలు ఏం లేవా. ఇప్పుడు నేను కొత్తగా ఇప్పుడు తిక్కన గారు భారతం అంతా తిరిగేసి 4 పదాలు చూసి ఇచ్చా, అంతే. అది కోరుకుంటా. అలాగని మనం ఏదో పెద్ద కవిత్వం రాసామనుకో, ఈ పైత్యం అంతా మాకెందుకు అనొచ్చు, అవకాశం ఉంది. అందుకే ఈ జీవితానికి అర్థం కాదు, అంతే. ఏదో అనిపించింది ఆవిడకి, అందుకే ఏమిటి అయ్యో అది అస్తమానం శుభరాత్రి బాగున్నావు ఇంతేనా, ఇంకేముండదా. అలాగని మనం పొడుగ్గా ఇస్తే ఇవన్నీ ఎవడు చదువుతాడు అనొచ్చు, అంతే. అది ఏదో కోరుకుంటారు విచిత్రంగా, అది ఇంకో రకంగా చెబుతారు. అందుకని ఈ పద్యం ఎంత విచిత్రంగా రాశాడు. ఎక్కడ పడితే అక్కడ వెంటపడ్డమేనటే. ఏమైనా అడగడానికి కూడా ఓ పద్ధతి, పాడు సమయం ఉండదు, ఓ సందర్భం ఉండదు కూడా. ఎవరున్నారో చూసుకోవద్దు, ఒంటరిగా ఉండడం, వ్యవహారం రహస్యం, ఓ పువ్వు చూడడం, ఏదో ఆకు చూడడం, ఇలా ఏదో వస్తువు తీసుకోవడం, అలా కౌగులించుకోవడం, సూచనలు చేయడం ఏముండదా అంటే అవన్నీ చేయడం అంటే వాడు వెనక అదే అనవసరంగా నేను ఎక్కడైనా కోచింగ్ తీసుకోవాల్సిందిరా. బండతనం ఉంటే ఆడవాళ్ళకి అసలు నచ్చం. పలుమరు నెల్లెడెందొడరబారెదు. ఇంకో మాట, నీ హృదయంబునట్లకా తలపు మనోజు తూపులకు తక్కటి చిత్తములం. దీనికి మాత్రం కీచకుడండి ఎగిరి గంతేసి కింద పడ్డాడు. ఆర్థోపెడిక్ ఆసుపత్రికి వెళ్ళాడు, దెబ్బకి ఎముకలు విరిగిపోయి. అంత ఆనందం అయిపోయింది వాడికి. నీలాగే కోరికలు మాకు ఉంటాయ్యా అనగా, అమ్మ బాబు నానంటే కోరికుందా ఈవిడికి, అయ్య బాబు ఇంకేమన్నా మనకు తెలియపోయాయి 3 రోజులు బట్టి అసలు ఆ విషయం. వ్యతిరేకించింది, తిట్టింది, కోప్పడింది అనుకున్నాను, కానీ నన్ను చూసి మన్మథ భావాలకు లోనవుతుందనే విషయమే తెలియలేదు నాకు. ఎంత ఆనందం ఉండండి స్త్రీ ఒప్పుకునేసరికి పురుషుడికి. వాడు చూడండి, ఈడియట్ సినిమా అనుకుంటా కాదు, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారనో సినిమా వచ్చింది. అందులో రవితేజము 6 అడుగులు పొడుగు 3 అడుగులు వెడల్పు ఉంటాడు. వాడు పాట పాడతాడు అందులో, జనవరిలో మంచు హాయ్, ఆగస్టులో వాన హాయ్, మే నెలలో ఎండ హాయ్, హాయ్ 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 అంటాడు. ఎందుకు హాయి? మనెవరికి మంచు హాయి కదే, మనెవరికి వాన హాయి కదా. మనం చస్తున్నా వాన వస్తే బట్టలారదని, మంచు కురిస్తే రొంపట్టింది అంటున్నాం మనం. మే నెలలో ఎండ వస్తే ఒక్కపోసేస్తుంది అంటున్నాం మనం. మరి వాడికి ఎందుకు హాయ్ అండి? వాడు అనుకున్న అమ్మాయి లవ్ లెటర్ రాసింది వాడికి, అది సంగతి. ఆ రూమ్లో వాడితో వాడు పగలు ఉంటాడు, రాత్రి వాడు ఉండడం, పగలు ఇంకో అమ్మాయి, ఏదో తేడా ఉంది అక్కడ. మొత్తం ఆ రూమ్ ఇద్దరికి అద్దెకిస్తారు. అందులో పగలు రాత్రి ఆ అమ్మాయి ఏదో ఉంటుంది లెక్క. ఆ అమ్మాయి అనుకోకుండా అక్కడ లవ్ లెటర్ పెట్టింది, అది వాడికి కనపడింది, అంతే. ఇది తనకే అనుకున్నాడు. ఇంకా అవునో కాదో తర్వాత విషయం, మొత్తం మీద తనకే అనుకుందాం పోని. ఆ ఆనందంలో ఉన్న వాడికి ప్రకృతిని మొత్తం పరిచిపోయేవాడు. నాకు అన్ని హాయే, జనవరిలో మంచు హాయ్, ఆగస్టులో వాన హాయ్, మే నెలలో హాయ్, ఎందుకంటే లవ్ లెటర్ హాయ్. ఇది సరిగ్గా ఈ పద్యం దానికి మూలం. తిక్కన గారు ఇన్ని శతాబ్దాల క్రితం ఎంత అందమైన మాట రాశాడో చూడండి. నీలాగే భావాలు మాకు ఉంటాయి. నీ హృదయంబునట్లకా తలపు మనోజు తూపులకు తక్కటి చిత్తములను. మన్మధుడు బాణాలు నీ మీద వేసి మా మీద వేయకుండా ఉండండి నాయన. వాడికి అందరూ సమానమే. ఇంకా చెప్పాలంటే ఆడాళ్ళని ఎక్కువ బాధ పెడతాడు వాడికి. వాడు మగాడేగా, మీ పార్టీయే. అందుకని మమ్మల్ని ఎక్కువ బాధ పెడతాడు. మేము బాధపడుతున్నాం అంటే కానీ వీడికి ఏమనిపి, నన్ను చూసి నా సౌందర్యాన్ని చూసి ఈ సైరంధ్రి మన్మథ వేదనకి లోనేంటంటే ఇక మన ఈ గ్లామర్ అయ్యి బాబోయ్ అనుకున్నాడు. ఒక్కసారి వెనక్కి వెళ్ళి అర్థం చూసుకోవాలి వాడు ఏమిటి. ఆడవాళ్ళు ఇష్టం లేకపోయినా అదే మాట చెబుతారండి. నువ్వా నేను ప్రేమించాలా, మొహం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా అంటారు. అంటే ఆ మొహం చూసి కూడా తెలిసిపోతుంది నేను ప్రేమించాలో అక్కర్లేదు అని. అందుకని వాడికి ఇంత ఆనందం అయిపోయింది అనమాట ఒక్కసారిగా. అవునా నిజమే, మన్మథ బాధ అలా మాట్లాడితే కానీ పడ్డాడు మనిషిగా. పడినవాడు ఎంత మూర్ఖత్వంలో పడేదేదో పూర్తిగా పడేయాలి. మళ్ళీ సగం తెలివితేటలు పనికిరావు ఇక్కడ. వాడు పూర్తిగా పడిపోతే కానీ నర్తనశాలకు రాడు, చెప్పినట్టు వినాలి, పైగా ఒక్కడే రావాలి. మళ్ళీ వాడికి కొంత అనుమానం వచ్చి ఎందుకైనా మంచిదని బాడీ గార్డులను పెట్టుకుని గన్మ్యాన్లు పెట్టుకుని రాకూడదు, అదో ప్రమాదం. పూర్తిగా తను చెప్పినట్టు వాడు లొంగాలి అంటే వాడు పూర్తిగా లొంగే విధంగానే మాట్లాడాలి. ఆడే నాటకం అయితే పూర్తిగా ఆడాలి, మరి సగం సగం నాటకం ఎందుకు. అందుకని పడేసింది అంతే, ఒక్క మాట చూడంతే అని చెప్పి ఇప్పుడు చూడండి తన సహజమైన శైలిలో తత్వం చెబుతోంది ఆవిడ. మనోజు తూపులకు తక్కటి చిత్తములను కడంగి విత్సల విడిసేత కర్జమే. ఎంత తొందర ఉంటే మాత్రం, ఎంత ఆత్రం ఉంటే మాత్రం నీ ఇష్టం వచ్చినట్టు చేయడమేనా పనులు. 10 మందిలో ఏమిటాయి అది. ఆ మధ్య పాత్ర కోసం వస్తే చక్కగా ఇస్తానని చెప్పి ఆ పాత్ర ఎదురు నువ్వే పట్టుకొచ్చి, అంటే వాడికి అర్థమైన భావన అనమాట. చక్కగా అందులో ఆ పాత్రలోంచి మద్యం ఇందులోకి పోసే వంకలో నా కళ్ళల్లోకి నువ్వు, నీ కళ్ళల్లోకి నేను చూస్తే అప్పుడు ఏమన్నా కాస్త ప్రేమ కలిగే అవకాశం ఉంది తప్ప ఇలా రాగానే కొండ అక్కడ పెట్టి జుట్టట్టుకుంటే నీ తలకాయ సరసమేం తెలుసు నీకు అసలు. ఇదే వ్యవహరించే విధానం. ఇవాడికి అర్థమైన విధానం అంటే పద్యం మనకి వేరే అర్థం అవుతాం, సైరంధ్రికి వేరే అర్థమైంది, కీచకుడికి ఇలా అర్థమైంది, తప్పేం లేదు. పద్యానికి ఎన్ని అర్థాలైనా ఉంటాయి.
విచ్చలవిడి చేత కర్జమే. 10 మందిలో ఏమిటాయా తొక్కిసలాట గొడవను, నేను పరిగెడుతుంటే వెనకాల వచ్చాడు, ఏమనుకుంటారు అని. ఇప్పుడు చూడండి, విచారము కోర్కికి కానివావి. కోరిక, ఒక కోరిక కలిగింది మనకి, ఆ కోరిక వెంటనే విచారణ చెయ్యాలి. విచారణ అంటే ఆలోచన, ఎంక్వైరీ. అందుకే రైల్వే స్టేషన్లో విచారణ అని పెడతారు. సరే, అక్కడికి వెళ్ళాక అంతా విచారమే. ఎందుకంటే మనం అనుకున్న బండి రాదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, అసలు వస్తుందో రాదో కూడా తెలియదు. అందుకని ఎలాగో విచారణ ఏడుపే. కానీ నిజానికి విచారణ అంటే ఎంక్వైరీ. ఏ కోరిక కలిగినా విచారణ చేయడము అంటే ఇది సమంజసమేనా, ఇది ధర్మమేనా, ఇది నలుగురు ఆనందించేదేనా, ఇది నా భవిష్యత్తుకు పనికొచ్చేదేనా. 4-way టెస్ట్ అంటారు. రోటరీ క్లబ్ వాళ్ళు, లయన్స్ క్లబ్ వాళ్ళు పెడుతూ ఉంటారు. అక్కడ బోర్డు పెట్టి 4-way టెస్ట్ అని పెడుతూ ఉంటారు. మనకు కలిగిన కోరికలను ఇలా పెట్టుకోవాలి. ఇది సమంజసమేనా, ఇది ధర్మమేనా, ఇది నలుగురు ఒప్పుకునేదేనా, ఇది నా భవిష్యత్తుకు ఉపయోగపడేది అయితే చెయ్యి. ప్రతి దాన్ని మనం ఇలా ఆలోచించుకుని, ఇది ఇప్పుడు ప్రసంగం చేస్తున్నాం, అందరికీ ఉపయోగపడేది, సమంజసమే, ఇందులో తప్పే ఉంది, నలుగురు ఆనందించేది అంతే. ఏదైనా కానీ ఇప్పుడు ఎలాగే కీచకుడు కూడా వాడికి పాఠ అసలు నీకు ఇలా పరస్త్రీని కోరడం అనేది సమంజసమేనా, సమంజసం కాదు, నలుగురు ఒప్పుకునేదేనా, అసలే కాదు, నీ భవిష్యత్తుకు పనికొచ్చేనా, పచ్చడైపోతా తప్ప పనికొచ్చేది ఏం లేదు ఇందులో. అంటే ఇది వాడికి ఒక రేవు లాంటిది. అంటే ఈ మాటలు మాట్లాడుతుంటే ఆవిడకి ఏమనిపిస్తుంటే, చివరికి ఈ మాటలు మాట్లాడి నా మనస్సు మారిపోతుందేమో, నేను జాగ్రత్త చూసుకోవద్దు. నాటకం కూడా ఆడడం చిత్తశుద్ధి పేరు మీద బాగా నాటకం ఆడితే చివరికి మనకంటుకుంటే ఈ ఆలోచనలు. అందుకని చివరి మాట ఉందే, వేదాంత వాక్యం పలికించాడు తెక్కన ఆ సాధ్వి చేత. ఎంతైనా ద్రౌపది బజారు మాటలు ఆవిడ మాట్లాడదు, ఆవిడకి ఇష్టం ఉండదు అసలు. తప్పనిసరి నాటకం కోసం మాట్లాడమే అంతే. అందుకని విచారము కోరికకి కానివావయే మనం అందరం నేర్చుకోవాల్సిన మాట. ఏ కోరిక కలిగినా దాన్ని కాస్త ఆలోచన చేస్తే అప్పుడు ఆ కోరిక తీర్చుకోవాలా అక్కర్లేదా అని ఆలోచన చేస్తాం. లేదు, నేను అన్నదన్నా నాకు తేడాలు చెందిరండి, నాకు అన్నది జరగకపోతే నాకు నచ్చదండి అంటే నీకు ఖచ్చితంగా నీకు ముందు జరసాల ఖాయం, తర్వాత అచ్చయిపోవడం ఖాయం. ఏం చేయమంటావు, అయితే ఏం చేయమంటావు, నువ్వు ఎన్నాళ్ళు ఆగమంటే అన్నాళ్ళు ఆగుతావు. ఇప్పుడు చూడండి, 1 గంట ఆగలేని వాడు ఇప్పుడు 6 నెలలైనా ఆగుతాడు. అది ఆపే విధానం. అమ్మాయిలైనా ఎవరైనా నేర్చుకోవాల్సిన మాట. మరీ ఒకడు కాదనకుండా వెంటబడి తిరుగుతూ ఉంటే, ఇగో 3 నెలలు ఆగు నీ సంగతి చెబుతాను. ఈ 3 నెలల్లో మనం టీసీ తీసుకెళ్ళిపోతాం, గొడవలేదు. వాడితో గొడవ ఉంది, మనకు ప్రశాంతంగా వదిలిపోయింది వ్యవహారం. అందుకని రంగంలోకి దిగి గొడవ పెట్టుకుంటే ఏమవుతుందో ఒకసారి మనకే అపకారం జరగచ్చు. సాధ్యమైనంత వరకు తప్పించుకుందుకే ప్రయత్నం చేయాలి, గొడవద్దు. తప్పనిసరి అయితే గొడవ. అందుకని వీడు ఇప్పుడు 6 నెలలు ఆగమన్నా సిద్ధంగా ఉన్నాడు. అన్నాడు ఈవిడు సిద్ధంగా లేదు, రాత్రికి అయిపోవాలి వీడు, తర్వాత ప్రమాదం మళ్ళీను. అందుకని చెప్పింది, ఉత్తరలోనుగాగల పయోజముఖుల్, ఈ రాత్రికే ముహూర్తం చక్కగా నీకు మంచి శోభనం రాత్రి నాయన, తిరుగులేదు ఇంకా. అందుకని ఈ రాత్రికి వచ్చి ఎక్కడికి రమ్మంటావు, నర్తనశాలకి రా. అందుకని తగనుంటినిమ్మియిన్ ఒక్కడివే రావాలి. ఇటువంటి కార్యక్రమాలకు ఒక్కడు రాబోతే బ్యాండ్ వేసుకొస్తారు. ఇది ఆర్కెస్ట్రా, బాజా భజంతులు, వేద పండితులు, స్వస్తి, ఇదేమిటి, ఇది పూర్ణకుంభ స్వాగతం, అవన్నీ ఉండవు కదా. చెప్పక్కల్లా ఒంటిగానే. కానీ ఎందుకు చెప్పడం అంటే, వాడికి ఏమైనా అనుమానం వచ్చి తుపాకీ వాళ్ళని సంరక్షకులను పట్టుకొస్తే, అందుకే ఇప్పుడు ఈవిడు ఏది చెబితే అది వినేలా ఉన్నాడు కాబట్టి తగను ఉంటినెమ్మెయిన్ ఒక్కడివే రావాలి సుమాను. కానీ భలే దానివే ఒక్కడిని కాకపోతే ఎలా వస్తాను ఇంకొకడిని అంచేత ఖచ్చితంగా నమ్మకంగా ఒక్కడే వస్తాడు. అది రచనలో ఉండే నైపుణ్యం, ప్రణాళికలో ఉండే నైపుణ్యం. అంతే, వాడు అక్కడి నుంచి వెళ్ళాడు. ఇప్పుడు ఈ ఒప్పుకున్న తర్వాత అండి, ఈ కాముకుడైన పురుషుడి యొక్క లక్షణం, ఆ స్త్రీ ఒప్పుకునే వరకే వీడి కంగారు. ఇక ఒప్పుకున్నాక ఎలా ఉంటుందో తెలుసా, ఏమిటో అని ఆ మొదటి రాత్రి ఆ వ్యవహారాల గురించి బాగా ఆలోచించి వీడికి విపరీతమైన టెన్షన్. మళ్ళీ ఓ దశలో వాడు అసలు ఇలాంటి సంబంధం ఎందుకు పెట్టుకున్నామని కూడా ఆలోచిస్తాడు. అందుకే ఏమీ సంతోషమో సుఖమో కలక్కపోగా రకరకాల నిందలు వస్తే, గొడవలైతే అని కూడా ఆలోచిస్తాడు. అంటే ఒప్పుకునే వరకే ఈ మోజంతా, దానికోసమే పడి చేసిపోతూ ఉంటాం, దానికోసం జీవితాన్ని నాశనం చేసుకున్న కెరీర్, ఇమేజ్, సమస్తం నాశనం. ఇంత చేసి పొందే సుఖమేం లేదు. అదేమన్నా ఉంటే ఇదే భర్త దగ్గర, ఇదే భార్య దగ్గర పొందగలం, ఇంతకంటే ఒరిగేదేం లేదు అక్కడ. కాసేపు అది ఇందాక చెప్పిన మాట, విచారము కోర్కికి కానివావి, ఇంతకంటే గొప్ప సుఖం అక్కడేం లభిస్తుంది అని ఒక్కసారి ఆలోచన చేస్తే చాలు. అందుకే సంస్కృతంలో ఓ చక్కని శ్లోకం చెబుతారు ఈ కాముక వ్యవహారాల గురించి. ఒకడు అన్నట్ట, యాం చింతయామి సతతం సామయి విరక్త సాప్యన్యమిచ్చతి జనో సజనో అన్యసక్తః అస్మత్కృచేత పరిశుష్యతి కాచిదన్యా ధిక్తాం చ తం చ మదనం చ ఇమాం చ మాం చ. ఎంత అందమైన శ్లోకం. యాం చింతయామి సతతం, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా, సామయి విరక్త, ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు. సాప్యన్యమిచ్చతి జనో, ఆ అమ్మాయి ఇంకోటిని ఇష్టపడుతోంది. సజనో అన్యసక్త, వాడికి అదంటే ఇష్టం లేదు, వాడు ఇంకోటిని ఇష్టపడుతున్నాడు. లోకమంతా ఇలాగే చూస్తాం. ఇదే పెద్ద ఏకవేర సినిమా 4 స్తంభాల ఆట. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు.
అది ఇంకోడిని ఇష్టపడుతోంది, వాడికి అదంటే ఇష్టం లేదు. ఇంకో మాట చెబుతున్నాడు, విచిత్రమైంది. అస్మత్కృతేచ పరిశిష్యతి కాచిదన్య. అసలు నా కోసం బడి ఎడుస్తుంది నా మేనమావ కూతురు ఎక్కడ, మా బావ వస్తాడు, మా బావ వస్తాడు, మా బావ సాఫ్ట్వేర్ అంటుంది. అదంటే నాకు ఇష్టం లేదు. కొన్ని ఏడిచేదాన్ని చేసుకోవచ్చు కదా మేనం, అది పనికిరాదు. అదంటే నాకు ఇష్టం లేదు. నేను ప్రేమిస్తున్నా ఒక అమ్మాయిని, ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు. ఆ అమ్మాయి ఇంకోని ప్రేమిస్తుంది, వాడికి అదంటే ఇష్టం లేదు. అసలు నా కోసం ఒక తెడుస్తుంది ఇక్కడ నా మేనమావ కూతురు, అదంటే నాకు ఇష్టం లేదని ధిక్ తాంచ తంచ మదనంచ ఇమాంచ మాంచ. నేను ప్రేమిస్తానమ్మా ఈ పనికి మాలిందే, అది ప్రేమించేవాడు పనికి మాలిన వాడే, దాన్ని వాడు ప్రేమించేది పనికి మాలిందే, నన్ను ప్రేమించే మా మేనమావ కూతురు పనికి మాలిందే, నేను పనికి మాలిన వాడినే, మమ్మల్ని అందరినీ ఈ పనికిరాని భావాలకు చేసిన మన్మధుడు మా అందరికంటే పనికి మాలినవాడు అన్నాడు. ఇది సంస్కృత శ్లోకం. ఇంత చమత్కారం. ఈ ప్రేమ వ్యవహారాలు, కాముక వ్యవహారాలు కాలేజీలో జరుగుతూ ఉంటాయే, ఎన్ని రకాల కథలు మీకు పేపర్లో వస్తాయో, సినిమాల్లో ఉంటాయో గమనం. ఎక్కడ ఒక్క ప్రేమ స్థిరంగా నిలబడిన పాపాన్ని పోతారు. లాయర్లు నాకు స్వయంగా చెప్పిన మాట, కొంతమంది మిత్రులైన వాళ్ళు సంప్రదాయబద్ధంగా చేసిన వివాహాల్లో కంటే ప్రేమ వివాహాల్లోనే విడాకులు ఎక్కువ జరుగుతున్నాయి. అంటే ఇవాళ ఉన్న ప్రేమ రేపు ఉండలేదు. ఎందుకంటే కామం ప్రధానం అవుతుంది అక్కడ, ఆకర్షణ ప్రధానం. ఇక్కడ కూడా అంత కీచకుడి దృష్టిలో ఆకర్షణ, ఇంకేం లేదు అక్కడ. వాడికి ప్రేమ ఉంటే అప్పటికి 11 మంది తెచ్చారు, వాళ్ళని ప్రేమించచ్చుగా. ఈ వ్యామోహంలో పడ్డాడని ఇక వాడు ఒకరోజు కాదు 10 రోజులైనా ఆగుతాడు, ఒక్కరోజైనా వస్తాడు, ఎక్కడికి రమ్మన్నా వస్తాడు, ఎలా రమ్మన్నా వస్తాడు, ఏ వేషంలో రమ్మన్నా వస్తాడు, అర్ధరాత్రి అపరాత్రి లేదు. అందుకని వాడు సిద్ధపడ్డాడు. వెళ్ళి శుభవార్త భీముడికి చెప్పింది, నా కొరత తీర్చి వచ్చి తిని ఈ కొరతయ ఇంకా. భయంకరమైన నాట్యం తప్పనిసరి ఆడాను భీమసేన, నువ్వు చెప్పినట్టుగా నీ సూచన అనుసరించి ఆ మాటలు అంటూ ఉంటే నా గుండె పగిలిపోయింది నిజంగా. పరపురుషుడి దగ్గర నేను ఇలా మాట్లాడమా అని. పద్యం మొత్తం మీద నాకు నచ్చిన మాట ఏదైనా ఉంటే, విచారము కోర్కికి కానివా విజయ్. ఇక వాడికి విచారం శాశ్వతంగా ఉండాలి, మనం విచారించి పని చేయాలి. అందుకని ధర్మరాజు చెప్పినట్టుగానే ఆవేశానికి రోకుండా ఆలోచనతో ఎలా మట్టు పెడతావో నీ దయ నా ప్రాప్తం అనగానే భీముడికి పౌరుషం వచ్చింది. ఏమీ కంగారు అక్కడ ద్రౌపది, ఈ రోజుతో వాడికి అయిపోయినట్టే. రేపొద్దున్న అస్థిగా దహనం, ఎల్లుండి సంచయనం, 3వ రోజు తీసుకెళ్ళి అస్థికలు గోదావరిలో కలపడమే వాడు బాగుంటే ఎవడైనా. వచ్చు మదంధ వృత్తిన నివారణ నొక్కడు, వచ్చు మదంధ వృత్తిన నివారణ నొక్కడు, నాట్యశాల కుంజొచ్చు అవశ్యము గనుసు అవశ్యమున్ వెదకి చూచి ననుంగని అబ్డె సంగరంబిచ్చు. వచ్చు మదంధ వృత్తిన నివారణ నొక్కడు, నాట్యశాల కుంజొచ్చు అవశ్యమున్ వెదకి చూచి ననుంగని అబ్డె సంగరంబిచ్చు. మదీయ బాహుబతి అహీన బలుండయి నీకు ప్రీతిగా చచ్చు. మదీయ బాహువుల అహీన బలుండయి నీకు ప్రీతిగా చచ్చు. అసంశయం విధి విచారములిన్నియు ఇంక నేటికి. ఇది పద్యం రాసే విధానం. ద్రౌపదికి శపథం చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ప్రాస ఏం ప్రాస అంటే వచ్చు. ఎందుకోసం? ఇది చచ్చు కోసం ప్రాసిది. చచ్చు ప్రాస అంటారు దీన్ని, చచ్చు ప్రాస. ఆ చివర చచ్చు పదం గుర్తొచ్చింది తిక్కన గారికి. ముందు వాడు చస్తాడనే విషయం పద్యంలో చెప్పాలి. అందుకని కందపద్యం రాసి వచ్చడి వాడు అనేదని మొదలెట్టాలి. లేదా ఉత్పలమానతో వచ్చు మదాంధ వృత్తి అంటే 3వ పద్యంలోనో 4వ పాదంలోనో చచ్చు పెట్టచ్చు. చచ్చాడు దెబ్బకంతే. కవికి ఈ పద్యం అలా ఉంటుంది. అనుభవం మీద చెబుతున్న మా రసరాజు కూడా ఉన్నారు, నాకు ఆనందం. పద్యాలు రాయాలంటే అలా రాయాలి. ఆ దృష్టి ముందు విషయం దృష్టికి కవి దృష్టికి రాగానే ఎలా మొదలెట్టాలి పద్యం, ఏ ఛందస్సు ఎంచుకోవాలి, ప్రాస ఏది కావాలంటే పద్యంలో మనం ఎంచుకున్న ఆలోచనలో కీలకమైన భావం ఒకటి ఉంటుంది. ఆ భావాన్ని చెప్పడానికి ఏ పదం అవసరమో ఆ పదం ఎన్నుకుని దాన్ని ఏ ఛందస్సులో పెడతామో దాన్ని బట్టి మిగిలిన ఛందస్సు నిర్మాణం చేసుకో. అంతేగాని ప్రతి పద్యాన్ని శ్రీ గణేశాయ నమః అని మొదలెట్టకూడదు. వినాయకుడితో మొదలెట్టే బాగుంటుందని. బాగుండడం కాదు, ఇక్కడ పద్యం బాగుండడం ముఖ్యం. ఇది చచ్చు ప్రాస కోసం వచ్చింది. వచ్చు మదంధ వృత్తిని అనివారణ నొక్కడు. ఖచ్చితంగా నువ్వు చెప్పిన మాటలను బట్టి చూస్తే వాడు మదం అంధత 2 ఉన్నాయి. మదం ఎక్కున్నాడు. ఈ వాంఛతో ఉన్నవాడిని సాధారణంగా ఆ మాట అంటారు, మదం ఎక్కున్నాడు అంట. అంధవృత్తి, అంధుడై ఉన్నాడు, కామాంధుడై ఉన్నాడు. అనివారణ తప్పనిసరిగా వస్తాడు, ఒక్కడే వస్తాడు. నాకు అనుమానం ఏం లేదు, ఈ వ్యామోహంలో పడినవాడు ఆ అమ్మాయి ఎలా చెప్తే అలా వింటాడు. నాట్యశాల కుంజొచ్చు, ఖచ్చితంగా నర్తనశాలలో ప్రవేశిస్తాడు. అవశ్యమున్ వెదకి, నేను ఒక చోట కూర్చుంటే చాలు, నేను వాడిని వెదకక్కల్లా. వాడు వ్యామోహంలో ఉన్నాడు కదా, అందుకని వాడే వెతుక్కుంటూ వస్తాడు. ననుంగని చూస్తాడు. అబ్డె సంగరంబిచ్చు, పోనీ చూసినప్పుడు అనిపించకపోయినా నేను ఏదైనా ముసుగెట్టు కూర్చున్నా ముసుగు తీశాకైనా ముసుగులో గుద్దులాడు ప్రారంభమే కదా. ఇక ముసుగు తీశాక భీముడు ఎలా అవుతాడండి? ద్రౌపది ఎలా అవుతుంది? భీముడే అవుతాడు. అందుకని ఖచ్చితంగా యుద్ధం జరగడం ఖాయం.
అబ్డ సంగరంబిచ్చు బాహుబలంబున అహీన బలుండయి నీకు ప్రీతిగా చచ్చు. అది చివరిలో వాడాడు. నా బాహువుల యొక్క బలం చేత అహీన బలుడు, ఈ మాట పనిగట్టుకువాడింది. సింహబలుడు అత్యుదగ్రుడై చిగురుబోడి పజ్జ కడుబడి దగిలి నిలిచి కోపంబుగదుర ఒడిచి తలబట్టి తిగిచి మహోగ్రవృత్తి అని వాడాడు కదా. అక్కడ సింహబలుడు వాడాడు. 4 బజ్జాలు అయ్యేసరికి సింహబలుడు ఇక్కడ హీనబలుడు అయ్యాడు. హీనబలుడు అయ్యాడు. ఎంత సింహబలుడైనా ఇవాళ కుక్కలా అయిపోవడం ఖాయం నా చేతులు. ఇక వస్తాడు, నన్ను వెతుక్కుంటూ వాడే వస్తాడు. వాడు మృత్యువును వెతుక్కుంటూ రావడమేగా. వెతుక్కుంటూ వస్తాడు, చూస్తాడు, నా భుజం మీద చెయ్యేస్తాడు. భుజం మీద చెయ్యేసాక ఇంకా తెలియందే ఉంది. ఆడదాని భుజం మగాడు భుజం తేడా తెలియదా? మేకప్ చూడాలా వేరే, ఆ తేడాలు ఉంటాయి. అందుకని వెంటనే తెలుస్తుంది. వాడు అంటాడు, ఇంకా వాడు నోరిప్పే అవకాశం లేకుండా ఒక్క గుద్దుతో చంపేద్దాం, అనుమానం వెళ్ళ. చచ్చు నీకు ప్రీతిగా చచ్చు, నీకు ప్రియం కలిగేట్లే వాడిని చంపేస్తా అని అసంశయం విధి. ఎవరికైనా మనం ప్రమాణం చేస్తే ఇంత ఖచ్చితంగా చెయ్యాలి. నా ప్రయత్నం నేను చేస్తాను, నువ్వు మాత్రం వెంకటేశ్వరకు మొక్కుకో, ఎందుకైనా మంచిది అని పెళ్ళాంతో అంటే ఒళ్ళు మడుతుంది ఆవిడకి. అయిపోయినట్టే. నువ్వు ఎవరికి మొక్కుకుంటావు నాకు అనవసరం, మన చేతిలో పడ్డాడు వాడు అయిపోయాడు. ఈ మాట భార్య దగ్గర ఖచ్చితంగా అనాలి. భార్య మెచ్చుకునే విషయం. మన ప్రయత్నం మనం చేద్దాం, దేవుడి మీద భారం వేసి దొంగలను ఎదిరించడం కోసం. ఎందుకైనా మంచిది, నువ్వు కూడా తెడ్డెట్టుకో అంటే ఇంకా భార్యకి ధైర్యం ఉండదు అక్కడ. ఎందుకైనా మంచిది ఏమి నీ తలకాయ, ఇంకా ఆవిడ తెడ్డెట్టుకుంటే మనం ఎందుకు ఇక్కడ? నేను ఉన్నాను నీకెందుకనే మాటే మొగాడి నుంచి భార్య ఆశిస్తుంది. అంతేగాని నువ్వు కూడా ఉండు, పక్కింటి వాళ్ళని కూడా పిలు, ఎందుకైనా మంచిది, పోలీసులను కూడా రమ్మని. ఇంతమంది వచ్చాక వీడిందుకు ఇక్కడ. అంచేత భీముడు భర్త, సరైనటువంటి భర్త, ఇబ్బందుల్లో పడిన, కష్టాల్లో పడిన, బలహీనురాలైన భార్యతో ఏ రకంగా మాట్లాడాలో మనకు చెబుతున్నాడు తిక్కనగా. ఖచ్చితంగా వాడు పని అయిపోయినట్టే. వచ్చు మదంధ వృత్తినని వారనొక్కడు నాట్యశాల కుంజొచ్చు అవశ్యమున్ వెదకి చూచి ననుంగని అబ్డ సంగరంబిచ్చు మదీయ బాహుబలహీనబలుండయి నీకు ప్రీతిగా చచ్చు అసంశయం విధి విచారములు ఇన్నియునింక నేటికి. ఎందుకు వచ్చిన విచారాలు ఇవన్నీ? ఇంక వదిలేసే, అయిపోయినట్టే వాడు పని అని. తర్వాత ద్రౌపది సాయంతో రాత్రి భీమసేనుడు ద్రౌపదిని తీసుకుని నర్తనశాలకి వెళ్ళాడు. ఇక్కడ తిక్కన గారు అద్భుతమైన వచనం రాశారు. పద్యాలు ఉన్నాయి కానీ వచనం చాలా బాగుంటుంది. ఇక్కడ వచనంలో కూడా ఆయన ఎంత గట్టివాడు. ఆ నర్తనశాలని వర్ణిస్తున్నాడు. అది కేవలం నాట్యశాల. రాత్రిపూట అక్కడెవరు ఉండరు. రాత్రిపూట నర్తనశాల ఎలా ఉంటుందో పరమాద్వైత వేదాంతాన్ని జోడించి, భారతీయ సంస్కారాన్ని మొత్తం జోడించి శ్లేషాలంకారంలో రాస్తున్నాడు వచనం. ఎటువంటి నర్తనశాలలోకి భీముడు ద్రౌపది ప్రవేశించారు? ముందు ప్రవేశించింది వీళ్ళే. ఎందుకంటే ఈ నెల్లు మంచం మీద ఇలా ముసుగేసుకుని కూర్చోవాలి. భీముడికి అసలే అంతసేపు కూర్చోవాలంటే చెక్క, ఎందుకంటే కరెంట్ లేదు, ఏసీ లేదు అక్కడ. ఈ ముసుగేసి కూర్చోవడం మన వాడికి చెమటెట్టేస్తుంది ఓ పక్క. వాడికేమో భయం చేత పట్టవచ్చు చెమట, వాడికి శృంగారం చేత పడుతుంది ప్రస్తుతం, తర్వాత భయం. భీముడికి ఏమిటి, వస్తాడో రాడో అనుమానం. పైగా అసలు మనం ఈ రకమైన వాతావరణంలో ఈ మంచాల మీద ఎప్పుడు ఇలా కూర్చోవడం ఆయనకి తెలియదు. యుద్ధరంగంలో లేదా శుభ్రంగా వంటశాలలో శుభ్రంగా తినేసి పడుకోవడమే, రెండే పద్ధతులు. అందుకని ఆయనకి ఇంకోటి తెలియదు. అందుకని ఆయన బలవంతం కూర్చోవాలి. అందుకని అందులో ప్రవేశించాడు. భీముడు ఏ రకంగా ప్రవేశించాడు, ఆ నర్తనశాల ఎలా ఉందో జీవితం మొత్తం ఉపయోగపడే మాటలతో చెబుతున్నాడు. గమనించండి.